లో మొదల సౌజన్య గారు ఆంధ్ర అసోసియేషన్ తరఫున కొంత మాట్లాడతారు. ఆ తర్వాత ఆవిడ ఆ ప్రోగ్రామ్ ఆవిడ ముందుకు తీసుకెళ్తారు. సౌజన్య గారు. అందరికీ నమస్కారం. సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. సేవే పరమావధిగా తెలుగువారి శ్రేయస్సే లక్ష్యంగా ఎందరో మహానుభావుల కృషితో 1935లో పురుడు పోసుకుంది ఆంధ్ర అసోసియేషన్. ఆనాటి నుంచి నేటి వరకు మన ఆత్మీయ సంస్థ ఆంధ్ర అసోసియేషన్ ఎలాంటి తారతమ్యాలు లేకుండా, రాగద్వేషాలకు తావివ్వకుండా అందరి ఆదరాభిమానాలతో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఆంధ్ర అసోసియేషన్ నిరంతరం సమాజ సేవలో నిమగ్నమై పలు రంగాల్లో విశేష సేవలను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సాంఘిక, సంక్షేమ, సాహిత్య, సాంస్కృతిక, విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలను అందిస్తూ ఢిల్లీలోని తెలుగువారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటోంది. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతోంది. తెలుగు జాతికి విశేష సేవలు అందిస్తూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తూ 86వ వసంతం వైపు పయనిస్తోంది మన ఆత్మీయ సంస్థ ఆంధ్ర అసోసియేషన్. స్త్రీ సమానత్వం, బాధ్యత, స్వేచ్ఛ ప్రతి మహిళకు అవసరం అనడానికి ఈ పుస్తకమే ఉదాహరణ. 4 గోడల మధ్య బ్రతికీడుస్తున్న మహిళలకు 5వ గోడను పరిచయం చేసిన రెంటాల కల్పన గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్త్రీవాద సాహిత్య సమ్మేళనాలను ఇంచుమించు ప్రతి ఏటా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ మూలాన ఈ కార్యక్రమాలు కొంచెం ఆటంకం ఏర్పడింది. మళ్ళీ ఎన్నో నెలల తరువాత రెంటాల కల్పన గారి సాహిత్య సమ్మేళనంతో తిరిగి ప్రారంభం కావటం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి పుస్తకాలు ఆమె కలం నుంచి ఇంకా జాలువారాలని కోరుకుంటున్నాము. ఆంధ్ర అసోసియేషన్ కూడా స్త్రీల కోసం ఎన్నో కార్యక్రమాలను, మరెన్నో సేవలను అందిస్తూ సముచిత స్థానాన్ని కల్పిస్తోంది. బ్రాంచ్ కమిటీల నుంచి ప్రధాన కార్యవర్గం కూర్పు వరకు మహిళలను కలుపుకుపోతూ ముందుకు సాగుతోంది. ఆంధ్ర అసోసియేషన్ సౌజన్యంతో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్న ఈ సౌజన్యే అందుకు నిదర్శనం. సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ మాడభూషి శ్రీధరాచార్యుల వారిని కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. ఆ మాట వినబడుతుందా? హలో, వినబడుతోంది సార్. ఒక మంచి పుస్తకం గురించి ఆలోచించవలసిన అంశాల గురించి ఏమండి, మీ నేపథ్యం వెనక చీకట్లో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు. అవునండి, నేను ఒక కార్ లో ఉన్నాను. ఈ చీకటి ఇప్పుడు నా నేపథ్యం. ఈ చీకటిలోంచి ఇంత వెలుగులోకి మాత్రమే రాగలుగుతాను. అయితే ఈ 5వ గోడ అనే పేరుతో రాసిన ఈ కథా సంపుటము ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యధను ఆలోచింపజేసే కథను మనకు చెప్తుంది. ఇది చాలా ఎట్లా ఉందంటే, ఇందులో ఒక్కొక్క కథ ఎట్లా ఉందంటే, చర్చగా కనిపించని చర్చ ఉంది, విశ్లేషణగా కనిపించని విశ్లేషణ ఉంది. ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. కాకపోతే కుటుంబంలో ఉన్న, మన సాంప్రదాయాల్లో ఉన్న, సంస్కృతిలో ఉన్న, సోకాల్డ్ నాగరికతలో ఉన్న ఈ ఒక అసమానతని, చాలా చాలా భయానకమైన అసమానతని చాలా ఆశ్చర్యకరంగా, చాలా సమున్నతంగా ఆలోచింపజేసేదిగా మన ముందు ఉంచుతుంది ఈ పుస్తకం. ఒక్కొక్క కథ గురించి మాట్లాడితే సమీక్షలాగా ఉంటుంది. అందుకు అవకాశం ఉండకపోవచ్చు, మిగతా రచయితలంతా బహుశా మాట్లాడతారు దాని గురించి.
సభాధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కల్పన రెంటాల గారు పేరు కల్పన గాని ఏ ఒక్క కథలో కూడా కల్పన లేదు. ఎందుకు లేదంటే ఆమె అన్ని నిజాలు రాశారు, భయానకమైన కనిపించని వాస్తవాలు రాశారు, కనపడ్డా చూడని వాస్తవాలు రాశారు, కనిపించుకోని వాస్తవాలు, కనిపించిన చూడడానికి ఇష్టపడని వాస్తవాలు కథలో వెలుగుంది. ఇది ఎవరు చదవాల్సిన కథలు అని అంటే, మీరు దీన్ని స్త్రీవాద కథలు అని మీరు పరిమితం చేస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇది మగవాళ్ళు, ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, లేదా మొగుళ్ళు, లేదా పెళ్లి చేసుకునేవాళ్ళు, చేసుకున్నవాళ్ళు చదవాల్సిన కథలు ఇవన్నీ. చదివితే ఒక్కొక్క మనస్తత్వము, ఒక్కొక్క సంబంధము, ఒక్కొక్క బాంధవ్యం ఎట్లా ఉంది, నిజంగా ఎంత ఫ్రెజైల్ గా ఉంది ఈ రిలేషన్షిప్ అనేది అర్థం చేసుకోవడానికి, ఒక మానవత్వపు ఆలోచన రావడానికి ఉపయోగించే కథలు అని అనిపిస్తుంది. చాలా చాలా గొప్పగా రాశారు. ఒక్కొక్క కథ నుంచి తీసుకుంటే ఎందుకంటే ఆమె చాలా చాలా గొప్పగా రాశారు. ఆ ముందు రాసిన మాట, ఈ కథా రచయిత్రి యొక్క ఆమె జీవితాన్ని, స్నేహాన్ని, ఆమె ఆలోచనలను, ఆమె రచనలను ఎంతో కాలంగా చదువుతున్న కాత్యాయని చాలా చాలా బాగా ఈ కథలను విశ్లేషించారు. నేను అనుకుంటాను అంతకు మించిన విశ్లేషణ ఇంకెవరు చేయలేరు, చేయడం కష్టం. అంతేకాకుండా ఆమె కాత్యాయని గారు కల్పన రెంటాల గారు రాసిన ఒక కవితను కూడా మనం ముందు ఉంచాలి. ఈ పుస్తకంలో ఉంది అది. నిజంగా ఆ కవిత ఆమె మనస్సులోంచి, ఆలోచనలోంచి వచ్చిన ఆ కవిత ఈ పుస్తకం యొక్క థీమ్. ఈ పుస్తకంలో ఉండే ఒక ధారగా సాగుతున్న ఒక ఆలోచన ధార ఆ కవిత. అది నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. మీరు చదివి ఉంటారు, అయినా సరే నేను చేయదలుచుకున్నాను. 5 గోడల గది, గదికి 4 గోడలే ఉంటాయి, కానీ ఇది 5 గోడల గది అంటున్నారు. లోపల ఆత్మల అజ్ఞాతవాసం, గోడల కవతల ఏవేవో ఇజాలు, దగ్ధ శరీరాల కాంక్ష వాసనలు, ఆత్మకథల కలవరింతల్లో బీటలు వారిన గోడలు, రేగిన ప్రతిసారి గేయమై గాయమైన దేహాలు. ఇప్పుడు ఏముందక్కడ? గోడ కవతల ఇజాలు, గోడ కవతల నిజాలు, దేహం ప్లస్ నేను, గాయం ప్లస్ నేను, చివరాఖరికి అంతా అదృశ్యం, మిగిలింది 5వ గోడ. అంటే మనకి కనిపించని గోడలు ఎంత భయానకంగా మనుషుల్ని విభజిస్తున్నాయి అనేది ఈ పుస్తకంలో ఉన్న ఒక్కొక్క కథ మనకు చెప్తుంది. ఇది చాలా చాలా విచిత్రమైన సమాజాన్ని మన ముందు ఉంచుతుంది. 5వ గోడలో అయితే ముందుగా కూతురే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమెకు అర్థమవుతుంది, కానీ అందులో కూడా ఏవో లోపాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాలు, భేదాలు, తారతమ్యాలు, అన్యాయపు అసమానతలు చాలా 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 సహజంగా మనం ఒక పక్కింట్లో జరుగుతున్న ఒక సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ కంటిన్యూస్ గా దాన్ని ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది కథ చదువుతుంటే. మళ్ళీ నేను ఇందులో ఒక కాత్యాయని విద్మహే వాడిన ఒకనొక పదబంధాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సామాజిక సమ్మతిని కూడగట్టుకుని ఘనీభవించిన పర్వతం అంటున్నాను. ఇది ఈ పుస్తకం. సామాజిక సమ్మతిని కూడగట్టుకున్నది ఇది. అంటే ఒక ఎన్నికల్లో ఒక లాబియింగ్ చేసిన వాడు, అబద్ధాలు చెప్పి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించిన ఒక పార్టీ ఎంత గొప్ప అపచారం చేస్తుందో ప్రజాస్వామ్యానికి. సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతం లాంటి ఆలోచనలు, అసమానతలు, మరొకరి పట్ల ఒకానొకమైన నీచమైన భావనలు ఎంత దారుణంగా ఉంటాయి అనేది ఈమె మన కల్పన గారు చెప్పారని కాత్యాయని చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు. అది నిజంగా ఇది చదివి తెలుసుకోవాల్సిన విషయం. అంశం మీద, మ్యారిటల్ రేప్ మీద కూడా రాశాను నేను. కానీ నేను ఎన్ని సంఘటనలను ఉదాహరించి ఎంత విషదంగా
చట్టాలను న్యాయాన్ని విశ్లేషించి ఒక లా ప్రొఫెసర్ గా లా టీచర్ గా ఎంత చెప్పినా ఈమె గారు రాసిన ఒక కథలో మనకు అందే సందేశం, అంత గొప్ప సందేశాన్ని ఆ వ్యాసం ఇవ్వలేకపోతుంది అని అనిపిస్తుంది. ఇవి కథలు కాదు, ఇవి చదివి ఆలోచించాల్సిన వ్యాసం. కథలు కావు, ఇవి సమస్యలు. ఎటువంటి సమస్యలు అంటే న్యాయస్థానాల్లో పరిష్కారం అయ్యే సమస్యలు కావు. ఇవి వివాదాలు. ఇవి ఎక్కడ ఏ వేదిక మీద పరిష్కరించ సాధ్యమైన విషయాలు కాదు, వివాదాలు కావు. ఇప్పుడు మనం మాధ్యమాలు అదేమంటాము, మీడియేషన్ అంటాం, మధ్యవర్తిత్వం అంటాం. మధ్యవర్తిత్వం ద్వారా కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా కానీ కథలు చదివితే రాజీ పడి బతకడం, సర్దుబాటు చేసుకొని బతకడం, విలువలు ఆలోచనలు అన్ని కాంప్రమైజ్ కావడము, ఆ పరిస్థితులకు లోబడి అలా పడి ఉండడము అనే ఒక జీవితమైన జీవన వాస్తవాలను ఇందులో ఆమె ఒక్కొక్క కథా రూపంలో చాలా బాగా చెప్పారు. ఆ బ్యాక్గ్రౌండ్ గానే మన కాత్యాయన్ గారి పీఠిక చదివితే నాకు అనిపించింది ఏంటంటే, ఒక 20 సంవత్సరాలలో ఈమె రాసిన కథలు అని చెప్తున్నారు. కానీ నాకు నిన్న మొన్న జరిగిన సంఘటనలు, కరోనాకు ముందు జరిగిన జీవితాల గురించి, కరోనాకు అంతకుముందే జరిగిన జీవితాల గురించి చెప్తున్నారా అనిపించేంత ఆధునికత, తర్వాత సోకాల్డ్ నాగరికత, సోకాల్డ్ విభజన, సోకాల్డ్ వైషమ్యాలు ఇందులో కనపడతాయి. గోడలు బద్దలు చేస్తామనేది ఒక కవితాత్మకమైన ఊహాత్మకమైన భావనే గాని నిజం అవుతుందా అనే ఒక ప్రశ్నని మిగిలించే కథలు ఈ కథలు చదవాలి. చదివిన ప్రతివాడు ఆలోచించాలి. ఆలోచించి ఆమె పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయలేదు, చేయకూడదు కూడా. చేయడానికి ఏం లేదు, అక్కడ పరిష్కారం అంటూ ఉండదు. ఇట్లా ఈ సమస్యకి ఇది పరిష్కారం, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కాదు ఇవి జీవితాలంటే. కనుక ఆమె ఏ ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ సమస్య ఉందని తెలియదు ఈ సమాజానికి. సమస్య ఉందని తెలియని సమాజానికి సమస్య గురించి చెప్పిన సంధించిన ఈ కథలు చదవడం అవసరం అని అందరూ భావించాలి, చదవాలి, చదివి ఆలోచించాలి అని నేను చెప్తూ, ఈ సభాధ్యక్షుడిగా నేను ఇంతకన్నా ఏం చేయగలను నాకు తెలియదు. నేను వ్యాసాలలో కానీ, విశ్లేషణలో కానీ, చట్టాల్లో లేని కొత్త అంశాలు, నిజంగా వాస్తవంగా జరుగుతున్న అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక్క సంఘటన, ఒక కోర్టు జడ్జిమెంట్ చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఒక వివాహిత విడాకులు కావాలని అడుగుతుంది కోర్టుని. ఆ విడాకులు కావాలనికి ఆమె కారణాలు చెప్తుంది. అయితే జడ్జి గారు ఆమె వయసు అడుగుతాడు, ఈ వయసు ఎంత అని అడుగుతాడు. ఆమె వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో వివాహం దాన్ని తెంపుకోవాల్సిన అవసరం నీకేముంది అంటాడు, అడుగుతాడు. నిజంగా జరిగిన జడ్జిమెంట్ చక్కగా చెప్తున్నాను. వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు, మనమరాళ్ళు కూడా, అమ్మా ఇప్పుడేమిటమ్మా 60 సంవత్సరాలు నువ్వు జీవించి కష్టాలని పడిన తర్వాత ఇప్పుడేమిటమ్మా విడిపోవాలనుకుంటున్నారని పిల్లలు కూడా అడుగుతారు. అవన్నీ కోట్ చేస్తూ, అవన్నీ కారణాలుగా రాస్తూ కింది కోర్టు కొట్టేస్తుంది ఈమె విడాకుల పిటిషన్. పెడితే ఆమె అప్పీల్కి వెళ్తుంది హైకోర్టుకి, కర్ణాటక హైకోర్టుకి వెళ్తుంది. కర్ణాటక హైకోర్టులో ఆ హైకోర్టు ఏమడుగుతుందంటే, ఆమె 60 సంవత్సరాలు అంటే ఒకే సంఘటనని ఇద్దరు జడ్జీలు ఏ విధంగా చూస్తారో చూడండి. 60 సంవత్సరాల వయసులో ఆమె విడాకులు అడుగుతుంది అని అంటే, ఏదో ఒక బాధ, ఏదో గూడు కట్టుకున్న ఆవేదన, ఏదో తీరని సమస్య ఏదో ఉంటుంది కదా. అది ఎందుకు ఆలోచించరు, మనం ఆలోచించాలి కదా అనే ఒక థాట్ ప్రాసెస్ ని, ఒక జ్యుడిషియల్ థాట్ ప్రాసెస్ ని ఆ జడ్జి గారు అందులో ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు ఈమె చెప్పిన విషయాలు అందులో ఉన్నప్పటికీ వాటిని ఓవర్ రూల్ చేసి కింది కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ చెప్పిన విషయాలని హైలైట్ చేస్తాడు ఈ కొత్త అపీలేట్ లో ఉన్న హైకోర్టు జడ్జి. ఆమె ఏమంటుందంటే, నాకు పెళ్ళైంది, పెళ్ళంటే ఏమిటో అర్థం కాకుండా ఈ కథల్లో ఉన్న కథాంగ లేదా భాగాలు లాంటి స్త్రీ ఆమె అంటుంది, నాకు పెళ్లి బంధాలు బాంధవ్యాలు తెలిసేలోగానే పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు.
ఈ ఇద్దరు పిల్లలు పుట్టడానికి కొంచెం ముందు నాకు తెలిసింది ఇతను వివాహ సంబంధాన్ని సమ సమ సహజన బాంధవ్యాలకి ప్రేమాగాలకి పాత్రుడు అర్హుడు కాదు అని నాకు అర్థమైంది. కానీ అప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల వారి పట్ల నా బాధ్యత నిర్వర్తించడం కోసం నేను విడాకుల కేసు వేయలేదు. కనుక వేయలేకపోయినా అది దానికి ఆలస్యము తొందర అంటూ ఉన్నది కదా. లిమిటేషన్ యాక్ట్ అనేది మిగతా చట్టాలకి మిగతా వ్యవహారాలకి ఉంటుంది. Seems Sridhar garu is disconnected. ఓకే. ఇప్పుడు నేను నా మనబడితో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, అయితే ఒక నిమిషంలో ముగిస్తాను అని చెప్తూ ఆ జడ్జి గారు ఏమంటారంటే ఆమె ఆవేదనను అర్థం చేసుకొని కుటుంబంలో ఉన్న ఇన్కంపాటిబిలిటీని అర్థం చేసుకొని విడాకులు ఇవ్వవలసిన అవసరం ఉంది. స్వేచ్ఛ అనేది మనిషికి సహజమైన హక్కు. ఆ స్వేచ్ఛను ఆమె కోరుకుంటున్నది, ఆకాంక్షిస్తున్నది. ఆమె ఆకాంక్షించిన స్వేచ్ఛ లేని కుటుంబ జీవనం నుంచి విముక్తి కావాలనుకుంటున్నది కనుక ఆమెకి ఇవ్వడమే కరెక్ట్ అని జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ జడ్జిమెంట్ గురించి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నాతో మాట్లాడాడు. మేము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక డిస్కస్ చేస్తున్న సందర్భంలో. అంటే ఇది ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ అంటే నేను చెప్పిన జడ్జిమెంట్ కోర్టుల్లో, చట్టాల్లో, హక్కుల్లో, వివాదాల్లో, ఇంకెక్కడో సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. ఆ వివాహ బంధంలో ఉన్న వాళ్ళు, జీవిస్తున్న వాళ్ళు, కలిసి జీవిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవలసిన సమస్యలు, పరిష్కరించుకోవాల్సిన విషయాలు అని ఈ కథలు జడ్జిమెంట్ చెప్తాయి. ఇదంతా మీరంతా ఈ సభలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మా కృష్ణారావు ఉన్నాడు. కృష్ణారావు ఇటువంటి సంఘటనల గురించి ఎంతో ఆవేదన పడి రాసిన కాలం ఉంది. నిజంగా ఒక రకంగా కృష్ణారావు గారిని చెప్పాలంటే, కృష్ణుడు గురించి చెప్పాలంటే, సుబ్రహ్మణ్యం గురించి అద్భుతమైన వ్యాసం రాశాడు ఆయన. సుబ్రహ్మణ్యం అనే ఒక సామాన్య వ్యక్తి, ఒక తపన కలిగిన వాడు, ఒక పాఠకుడు, ఒక ఉత్తమమైన పాఠకుడు గురించి ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. అంటే మనం మామూలు మనుషులు అనుకుంటున్న మనుషుల వెనక ఎంత మెరిట్ ఉంటుంది, ఎంత ప్రతిభ ఉంటుంది, ఎంత ఆలోచించాల్సిన విషయం ఉంటుంది అని ఆయన ఒక్క వ్యాసంలో ఆయన చెప్పగలిగినాడు. ఒక మంచి రచయిత ఆయన కూడా ఉన్నాడు. ఇంకా చాలా మంది రచయితలు ఇందులో ఉన్నారు. నాకు ఈ గౌరవ ఈ అధ్యక్ష స్థానం ఇచ్చి, కానీ నిజానికి ఈ అధ్యక్ష స్థానం వహించిన గౌరవం కాత్యాయని గారికి ఉందని నేను అనుకుంటున్నా. ఆమె వ్యాసం చదివిన తర్వాత మన ఆమె ఉంటే బాగుండేది, ఎందుకు లేదో మనకి లేదు. నిర్వాహకులకు ఏమైనా సమస్యలు ఉండొచ్చు, లేదా ఆమె బిజీగా ఉండవచ్చు. మొత్తానికి ఆ సమీక్ష చదవండి. తర్వాత ఇంకా చివరి పేజీలో కూడా సమీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా రెంటాల కల్పన గారు రాసిన ఒక సమింగ్ అప్ కూడా ఉంది, అది కూడా చదవాలి. చాలా బాగుంది. వాటన్నిటి గురించి నేనే మాట్లాడితే చాలా సేపు అవుతుంది కనుక నేను అవి మీరు చదవాలని మిమ్మల్ని కోరుతూ, కల్పన గారిని అభినందిస్తూ, చాలా చాలా బాగా గొప్పగా ఆవేదనను కలిగించే, ఆలోచన కలిగించే, ఒక గొప్ప ఆవేశం కలిగించే గొప్ప కథలు రాసినందుకు వారిని అభినందిస్తూ, ఈ వాస్తవాలను తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి. చాలా బాగా చెప్పారు సార్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు కల్పన గారు రాసిన పుస్తకంలో. ఇప్పుడు మిత్రులు కృష్ణారావు గారు, కృష్ణుడు వివరంగా మాట్లాడతాడు. ఇంకా వివరాలు చెప్తారు. కృష్ణారావు. కృష్ణారావు గారు, కృష్ణారావు. సభాధ్యక్షులు మాడభూషి శ్రీధర్ గారికి, ఈ సమావేశానికి నిర్వహణ చేస్తున్న దేవరకొండ సుబ్రహ్మణ్యం గారికి, ఇతర రచయితలకు నా నమస్కారం. కల్పన గారు నాకు కవయిత్రిగా పరిచయం. అద్భుతమైన కవిత్వం రాసేవారు. ఆవిడ కథలు రాస్తారన్న విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. కొన్ని కథలు నేను చదివాను అప్పుడప్పుడు, వివిధలోనూ అక్కడ ఇక్కడ వచ్చినవి. కానీ ఒక సైద్ధాంతిక నేపథ్యంతో, ఒక ఆలోచన ధోరణితో
ఆమె కథలు రాస్తారని, దాని వెనుక ఒక సీరియస్ థింకింగ్ ఉంటుందని ఈ 5వ గోడ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది. 5వ గోడ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది, దానికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే అసలు గోడల సంగతే మనకు చర్చించాల్సిన అవసరం కనపడుతుంది. చాలా కాలం కిందట మహాకవి శ్రీశ్రీ రాశాడు, మాకు గోడలు లేవు, గోడలు పగలగొట్టడమే మా పని, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఈ పుస్తకం నిండా మనకు అలజడి, ఆందోళన, తిరుగుబాటు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గోడలు అనేవి మన జీవితాలపై వ్యవస్థలు నిర్మించిన గోడలు, ప్రభుత్వాలు నిర్మించిన గోడలు, పాలకులు నిర్మించిన గోడలు, భూస్వామ్య సమాజం, పితృ సమాజం నిర్మించిన గోడలు, మతం ఏర్పరిచిన గోడలు, కులం ఏర్పరిచిన గోడలు, కుటుంబ వ్యవస్థ నిర్మించిన గోడలు, పెట్టుబడిదారీ సమాజం నిర్మించిన గోడలు, సామ్రాజ్యవాదం నిర్మించిన గోడలు, మనను మనం అమ్ముకునేలా చేస్తూ మనమే కొనుక్కుంటున్నామని భ్రమలు కల్పించే మార్కెట్ సమాజం నిర్మించిన గోడలు, మనిషిని మనిషి విడదీసే గోడలు, స్త్రీ పురుషులను విడదీసే గోడలు, ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన, స్వచ్ఛమైన, కల్లా కపటం లేని మానవ సమాజాన్ని అడ్డుకునే గోడలు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి ప్రశ్నించాల్సిన గోడలు. మిత్రురాలు, రచయిత్రి, కవయిత్రి కల్పన రెంటాల రాసిన 5వ గోడలో ఇన్ని రకాల గోడలు మనకు కనపడతాయి. ఈ ఆధునిక సమాజంలో సామాజిక పరిస్థితులు మారుతున్న కొద్దీ మన చుట్టూ పెరుగుతున్న దుర్భేద్యమైన గోడల్ని కల్పిస్తాయి. వాటన్నిటినీ ప్రశ్నిస్తూ, ఛేదించడానికి ప్రయత్నిస్తూ కల్పన రాసిన కథల సంకలనమే ఈ 5వ గోడ. యాక్చువల్గా మనం 4 గోడల మధ్య మనం జీవితం ఉన్నదని భావిస్తాం, 4 గోడలే మనకు అడ్డంకిగా ఉన్నదని భావిస్తున్నాం. కానీ మనందరి జీవితాల్లో ఇంకో గోడ కూడా ఉంది, అది 5వ గోడ. అది మనకు కనపడని గోడ, మనం శాసించే గోడ, ఇన్విజిబుల్ గోడ. ఈ అదృశ్య గోడల వెనుక ఉన్న దృశ్యాల గురించి కల్పన చాలా అద్భుతంగా రాశారు. కథల గురించి చెప్పాలంటే కల్పన కథల్లో ఒక్కో కథ కొత్త జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రతి కథలోనూ ఒక కొత్త పాత్ర ఉంటుంది. అయితే ఆ పాత్రలన్నీ చేసేది మనకు ఈ గోడల్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు, తమ జీవితాలని తాము వెతుక్కుని తమ ఇష్టానుసారంగా జీవించే యత్నాలు. ఈ పాత్రలన్నీ తమ జీవితాల్లో ఒక రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్ను, వివక్షను, విస్మరణను, భౌతిక దాడులను ప్రతిఘటించి లేదా ప్రశ్నించి తమ దారిని తాము నిర్మించుకునేవారు. మనకు ప్రతి పాత్రలోనూ ఒక పీడితురాలు కాకుండా ఒక తిరుగుబాటుదారు కూడా కనిపిస్తాడు. సృష్టి ఇవన్నీ పాత్రల పేర్లు. శ్రియ, శారద, తులసమ్మ, శాంచెజ్, వైదేహి, మాయ, వైష్ణవి, ప్రీతి, అపర్ణ, ఇవన్నీ వీళ్ళందరూ ఒక్కొక్కరివి వేరువేరు జీవితాలు, భిన్నమైన పార్శ్వాలు. ఈ కథలన్నింటిలో ఒకే ఒక పాత్ర ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు కనపడుతుంది. అది ఎండమావులు అనే కథలో జీవితంలో ఓడిపోయి పరాజయం చెంది ఆత్మహత్యం చేసుకున్న పాత్ర కనపడుతుంది. కానీ మిగతావన్నీ ప్రతిఘటించే పాత్రలు. ఈ 5వ గోడ కథల్లో ఈ థీమ్కు భిన్నంగా 2-3 కథలు ఉన్నాయి. ఒకటి సంచయనం, ఒకటి $2 ప్లీజ్, టింకూన్ టెక్స్, అమ్మకో ఉత్తరం. ఈ 3 కథలు థీమ్కు భిన్నమైనవి అయినా కూడా అవి చాలా ఆలోచింపదగ్గవి. ప్రస్తుత సమాజంలో మానవ మనస్తత్వాన్ని మనకు వివరించి, ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు మనందరివి రకరకాల జీవితాలు, మనందరివి రకరకాల సమస్యలు. ఇండియాలోనే కాదు, బయటి దేశాల్లో కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా జీవన సంఘర్షణలు ఎదుర్కొంటుంటారు. నిజానికి అక్కడికి వెళ్ళి అక్కడి సంస్కృతిని, పద్ధతులను గమనించినా, వాటిని జీర్ణించుకున్నా కూడా మన దేశంలోంచి తీసుకున్న జాడ్యాలు, పద్ధతులు అక్కడి వాళ్ళని వదలవు, మనస్తత్వాలు మారవు. ఇదొకటైతే ఆ సంస్కృతికి అలవాటు పడ్డా కూడా అక్కడ ఎదురయ్యే సమస్యలు, వివక్ష, ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా వేరువేరుగా ఉంటాయి.
ఈ రెండు సంస్కృతుల మధ్య చిక్కుకొని సమస్యలు ఎదుర్కొనే వారు కూడా ఉంటారు. ఇదే విషయాన్ని మన కల్పన గారు తన ముందు మాటలో చెప్పారు. అమెరికాలో వచ్చేటప్పుడు తెచ్చుకుంది లగేజ్ మాత్రమే కాదు, రకరకాల కంట్రోల్స్ మధ్య జీవితాన్ని కోల్పోయిన స్త్రీల అనుభవాలు. ఇక్కడ స్త్రీల మీద హింస లేదని కాదు, కానీ భారతీయ సమాజం కంటే కొన్ని విషయాల్లో ఇక్కడ పురోగతి తప్పనిసరిగానే ఇక్కడ రిలీఫ్ వస్తుంది. బస్సు ఎక్కితే ఎవరు ఎక్కడ తాకుతారో అన్న భయం లేదు. ముళ్ళ చూపుల బాణాలు ఇండియాతో పోలిస్తే అసలు ఎదుర్కోలేదని చెప్పవచ్చు. అమెరికన్ సమాజం కొత్త ఆలోచనలు, మానసిక వైశల్యాన్ని ఇచ్చింది. భాష నేర్చుకున్నా, సంస్కృతి అలవాటు చేసుకున్నా, ఎన్ని అలవాటు చేసుకున్నా నా లోపల నిరంతరం ఇండియా అమెరికా పోలికలు ఇప్పటికీ ఆగలేదు. ఈ సంఘర్షణలోంచి ఆమె ఇండియన్ దృష్టితోని అమెరికన్ సమాజం చూశాడు, అమెరికన్ దృష్టితోని ఇండియన్ సమాజం చూశాడు. ఆ దృక్పథంతో ఆమె ఈ కథల్ని రాశారు. కానీ మనం వ్యక్తులుగా జీవిస్తున్నప్పటికీ, సమాజంతో మన జీవితాలకు పెద్ద సంబంధం లేదని మనం భావిస్తున్నప్పటికీ, సమాజం నుంచి మనం వేరుపడ్డాం అంటే ఎలియనేట్ అయ్యామనే భావన ఉన్నప్పటికీ కూడా మన సమస్యలేవి సామాజిక నేపథ్యం నుంచి కానీ అసలు సమాజం మూలం లేకుండా కానీ వేరుపడ్డవి కావు. మన సామాజిక ఆర్థిక పరిణామాల్లో భాగంగానే మన వ్యక్తిగత సమస్యలు కూడా వస్తుంటాయి. కేవలం ఆర్థిక స్వాతంత్రం వల్ల మన సమస్యలు పరిష్కారం కావు. మనిషి ఎప్పుడు ఎలియనేట్ అవుతాడో ఏమిటో, ఏ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయో, అసలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఎందుకు ఫీల్ అవుతాడో, ముఖ్యంగా స్త్రీలు ఎందుకు ఈ సంఘర్షణకు గురవుతారో అని తెలుసుకోవడం చాలా లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ సమస్యల్ని సమాజం పట్టించుకోవాల్సి ఉంటుంది. వాటిని వైయక్తిక సమస్యలుగా పరిగణించకుండా వాటిని వారందరినీ హక్కున చేర్చుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది సమాజం బాధ్యత. ఇక్కడే మన రచయితల పాత్ర కూడా ఇక్కడే ఏర్పడుతుంది. మన కథలు, కవిత్వాలు, సాహిత్యం చేయాల్సిన పని ఇదే. సమాజంలో వస్తువు కాలానుగుణంగా మారుతుంది. మనకు స్త్రీవాద రచయితలు ఉన్నారు, స్త్రీ పట్ల సానుకూల దృక్పథంతో చేసిన రచయితలు చాలా మంది ఉన్నారు. చలం, కుటుంబరావు, రంగనాయకమ్మ నుంచి ఓల్గా గారి వరకు. కానీ ఆధునిక సమాజంలో వస్తువు చాలా విస్తృతంగా మారుతుంది, చాలా గాఢంగా మారుతుంది. ఇవాటి కాలపు సమస్యలు వేరు, నేటి కాలపు వస్తువు వేరు. ఇప్పుడు ఏర్పడుతున్న గోడలు చాలా సంక్లిష్టమైనవి. మన కల్పన రెంటాల ఈ సామాజిక వ్యవస్థ వస్తువును చాలా నిశ్చితంగా పరిశీలించారని కథలు చదివితే అర్థమవుతుంది. నిజానికి ఇవన్నీ చదివితే వీటి గురించి తెలియని వాళ్ళ కళ్ళు చాలా విశాలంగా మారుతాయి, చాలా హృదయం కూడా చాలా విశాలంగా మారుతుంది. ఒక రకంగా ఆధునిక సమాజపు బీభత్సాన్ని ఆమె మనకు పరిచయం చేశారు. ఇంత అద్భుతమైన కథా సంకలనాన్ని మనకు పరిచయం చేసినందుకు ఆమెకు అభినందనలు. ఇట్లాంటి కథలు ఆమె మరిన్ని రాయాలని నేను అనుకుంటున్నాను. అందుకు ఆమెను ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. సూక్ష్మంగా అన్ని చెప్పారు, సరిగ్గా చెప్పారు. సమాజం పట్ల కథలు ఎందుకు చదవాలి ఇవన్నీ. ఇప్పుడు శాంతిశ్రీ గారు ఆవిడ పరిచయం చేసుకున్నట్టు జేఎన్యూలో చదివారు, ఇక్కడ ఢిల్లీలో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ కవితలు ఎక్కువ రాస్తారు, కవితలు కథలు కూడా చాలా పత్రికల్లో ప్రచురమయ్యాయి. అలాగే సారంగలో కూడా ఒక కథ ప్రచురించారు వాళ్ళు. ఇప్పుడు శాంతిశ్రీ బెనర్జీ. వినపడుతుందండి? వినపడుతుందండి? బ్రహ్మాండంగా. ఇక్కడ ఉపస్థితులైన సాహితీ మిత్రులందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఒకవేళ నేను 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే క్షమించమని కోరుతున్నాను. ఇక ప్రారంభిస్తాను. 2002 నుండి ఇప్పటి వరకు, అంటే 20 ఏళ్లలో రాసిన కల్పన రెంటాల 15 కథలు చదవడం మొదలు పెడితే ఆగకుండా చదివించే కథలు. 5వ కూడా స్లీపింగ్ పిల్ కథలు తప్పించి అన్ని కథలు ప్రవాసాంధ్రుల జీవితాలకు సంబంధించినవి. మరీ ముఖ్యంగా 15 కథల్లో 11 కథలు స్త్రీవాద కథలు. 22 నవంబరు 2021 ఆంధ్రజ్యోతి వివిధకిచ్చిన ఇంటర్వ్యూలో కల్పన అంటారు, శిల్పం మీద ఎక్కువ దృష్టి పెట్టి
ప్రయోగాత్మకంగా గొప్పగా ఉండటానికి ఈ కథలు రాయలేదు. స్త్రీల జీవితాల్లోని భిన్న శకలాలను నిజాయితీగా చూపించటమే ప్రత్యేక ప్రయోజనంగా రాశాను అని. శిల్పపరంగా ప్రయోగాత్మకంగా రాయాలన్న తపనతో రాస్తూ పాఠకులను అయోమయ అవస్థలో పడవేసే ఈ మధ్య వస్తున్న కొన్ని కథలకు భిన్నంగా కల్పన కథలు సూటిగా సరళంగా కొన్ని ఉద్దేశాలకు కట్టుబడి రాసినవి. తన కథల్లో వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ఆమె అన్నప్పటికీ శిల్పపరంగా కూడా చెప్పుకోదగ్గ కథలు ఆమెవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా ఈ కథల సంపుటి పేరుకి సంబంధించిన కథ గురించి చర్చిద్దాం. 5వ గోడ అన్న పేరు విస్మయాన్ని కలిగించి ఆలోచింపజేసింది. అసలు గోడలంటే అవరోధాలని, అభ్యుదయ నిరోధాలని తెలిసిందే కదా. 5వ గోడ నారీ విముక్తికి, ప్రగతికి సమాజం అడ్డువేసిన ఊహాత్మకమైన కళ్లకు కనపడని గోడని నాకు అనిపించింది. ఈ గోడను పగలగొట్టి దాటి సంఖ్యలను తెంచుకొని మహిళల వికాసానికి మార్గాలను వెతకటమే కల్పన ఈ కథ ద్వారా మీదు మిక్కిలి మిగతా కథల ద్వారా ప్రయత్నించిందనిపిస్తుంది. భర్త చనిపోయిన శారద వెంటనే ఒక తోడు కావాలని కోరుకోవటం, ప్రకటన ఇవ్వటం, భార్య చనిపోయిన మగవాడు తోడు కోసం పెళ్లి చేసుకొనడానికి పెద్దగా అభ్యంతరం చూపని కూతురు మొదట దీన్ని ఆమోదించలేకపోవటం ఈ కథ వృత్తాంతం. కథ రాసిన రచయితను శారద పాత్ర ప్రశ్నించటం ఈ కథకు హైలైట్. ముఖ్యంగా ముందుగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసం తోడు వెతుక్కున్నట్టు రాసి, తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉత్సాహం ఉన్న వారికి, సంగీతం సాహిత్యం అంటే అభిరుచులున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటనలో చేర్చటం, స్త్రీ ఎందుకు పెళ్లి చేసుకోవాలో ముందే నిర్ణయించి సరిహద్దును గీచిన సమాజాన్ని నువ్వు ప్రశ్నించకపోవటం, చెలేని కట్టను దాటకపోవటమే కదా. శారీరక సుఖం కోసం తోడు కావాలనిపించటం మగవాని విషయంలో ఆమోదించబడినప్పుడు స్త్రీ విషయంలో 5వ గోడగా ఎందుకు మారింది? శారద వేసిన ఈ ప్రశ్నలు ఆలోచించి పరిశీలన చేసుకోవలసినవి. ఇక మిగతా కథలను ఒక్కొక్క దాన్ని సమగ్రంగా విశ్లేషించడం టైం పరిమితి వల్ల సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా 3-4 వాక్యాల్లో సమీక్ష చేయడానికి ప్రయత్నిస్తాను. మొదటి కథ 5 షాజరాకుల తర్వాతలో సృష్టికి బాయ్ ఫ్రెండ్ యారంతో బ్రేకప్ అవుతుంది. ఆమె లావుగా ఉండటం, ఫ్రిజిడ్ గా ఉండటం కారణాలుగా చెప్పి పెళ్లికి ప్రపోజ్ చేస్తాడనుకున్న అతను బ్రేకప్ చెప్పాడంటుంది. ఒంటరిగా న్యూ ఆర్లియన్స్ వస్తుంది. అక్కడ లోగన్ అనే యువకుడితో పరిచయం, రెస్టారెంట్ లో 5 షాజరాకులు తాగటం ఆమెకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ కథలో అంతర్లీనంగా కనిపించే సింబాలిజం మనల్ని ఆకట్టుకుంటుంది. కత్రీనా వరదల్లో చిన్నాభిన్నమైన న్యూ ఆర్లియన్స్ నెమ్మదిగా కోలుకొని పునరుజ్జీవించబడినట్లుగానే సృష్టి బ్రేకప్ నుంచి తేరుకొని ముందుకు సాగిపోవాలన్న ఆశాభావం కథలో కనిపించింది. క్రైమ్ సీన్ కథ అమెరికా లాంటి లిబరల్ సమాజంలో కూడా రేపులు జరుగుతాయని తెలిపే కథ. కాలేజీ సెలబ్రిటీ ఫుట్బాల్ ప్లేయరు బెన్ ఒక పార్టీలో స్త్రీని రేప్ చేస్తాడు. స్త్రీ అతని మీద కేసు పెట్టాలనుకుంటుంది. దానిలో భాగంగా రేపు కిట్ పరీక్ష కూడా చేయించుకుంటుంది. కాలేజ్ బెన్ ని సస్పెండ్ చేయకపోగా బెన్ తో కేసు సెటిల్ చేసుకొని రాజీకి రమ్మని స్త్రీ మీద ఒత్తిడి తెస్తుంది. పరువు పోతుందని, క్యారెక్టర్ గురించి చెడుగా వ్యాఖ్యానాలు చేస్తారని, కేసు వేస్తే ఆమెను సపోర్ట్ చేయనని తండ్రి ప్రసాద్ ఆఖరి అస్త్రాన్ని వదులుతాడు. శ్రేయకు తనకు జరిగిన మానభంగం కన్నా కేసు ఉపహరించుకోమని తన మీద తెస్తున్న ఒత్తిడి, తండ్రి ప్రవర్తనే ఎక్కువ బాధను కలిగిస్తాయి. రేపులు జరిగే విషయంలోనూ, అమ్మాయిలు పడే వేదన, ఒత్తిళ్లు మొదలైన విషయాల్లోనూ లిబరల్ అమెరికన్ సమాజానికి, భారతీయ సమాజానికి చాలా పోలికలు ఉన్నాయని తెలుపుతుంది కదా. స్లీపింగ్ పిల్ కథ ఇండియాకు సంబంధించింది. మారిటల్ రేపుని గురించింది. ఆడవాళ్ళకి సెక్స్ లో పాల్గొనటం ఇష్టం లేకపోయినా భర్తల ఒత్తిళ్లకు గురై ఎలా బాధలు అనుభవిస్తారో చెప్పే కదా. భర్తల భార్యకు కూడా ఇష్టాలు అయిష్టాలు ఉంటాయన్న సంస్కారవంతమైన ఆలోచన ధోరణి లేని పురుషాధిక్య సమాజపు కథ ఇది. అనేకములైన ఇతర విషయాల్లో భార్య అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వని భర్త సెక్స్ విషయంలో భార్య అంగీకారం తీసుకుంటాడని ఆశించలేని సమాజం మనది. ఇక ఆ ముగ్గురు కథలో అమెరికాలోని ఆఫీసు వాతావరణం చూపిస్తూ మగవాళ్ళ స్నేహంగా మెలిగే మహిళల గురించి మిగతా ఆడవాళ్ల అభిప్రాయాలు ఎంత సంకుచితంగా ఉంటాయో తెలిపే కదా. ఈ విషయంలో లిబరల్ అమెరికన్ సొసైటీకి, భారతీయ సమాజానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఈస్ట్రోజిన్ పిల్ స్త్రీల ఋతుక్రమం, పిఎంఎస్, మెనోపాజులు
మెనోపాజులకు సంబంధించిన విషయాలను, వాటి వలన వచ్చే సమస్యలను బాధలను గురించి చెప్తుంది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ విషయంలో స్త్రీలకున్న భయాలు బాధల గురించి కూడా ప్రస్తావిస్తుంది. $2 ప్లీజ్ కథలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, స్త్రీలు లాంటి రైలు పెట్టెలో ఉన్న ప్రయాణికులు ఆర్థిక సహాయాన్ని ఆర్జించే తోటి ప్రయాణికురాలి వేడుకోలికి ఏమీ పట్టనట్టు తమ మానాన తాము ఇన్సెన్సిటివ్ గా ఉండటాన్ని చూపిస్తుంది. హోమ్ రన్ టింకు ఇన్ టెక్సాస్ ప్రవాసాంధ్రుల పిల్లలకు సంబంధించిన కథలు. మొదటి కథ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకునే విషయంలో, వాళ్ళు అన్నిట్లో నెగ్గాలని తాపత్రపడే విషయంలో, వాళ్ళ మీద ఒత్తిళ్లు తెచ్చే విషయంలో నేటివ్ ఆంధ్రులకి ప్రవాసాంధ్రులకి మధ్య పెద్ద తేడా లేదని చెప్పే కదా. రెండవ కథ పిల్లల మానసిక ప్రపంచం వేరుగా ఉంటుందని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, ఇమాజినరీ ఫ్రెండ్స్ ఉన్న పిల్లలు మామూలు పిల్లల కంటే స్నేహశీలుడని, వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని చెప్పే కదా. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నతనం నుంచి పెళ్లి, భర్త గురించి లోపల జీర్ణించిపోయిన భారతీయ సంప్రదాయ విలువలు బిందువు లాంటి వాళ్ళని ఎలా సంఘర్షణకి గురి చేసి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెస్తాయో చెప్తుంది ఎండమావులు కదా. అమెరికాలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న మగవాళ్ళు మారటం లేదని, అవే పాతకాలపు ఆలోచనలతో మోసాలకు దిగుతున్నారని చెప్పే కదా. ఇట్స్ నాట్ ఓకేలో ప్రేమ, గౌరవం లేని కుటుంబంలో ఇక సరయ్యే ఆస్కారం లేని పరిస్థితుల్లో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడిన వైదేహి కథ. అమ్మకో ఉత్తరం స్వేచ్ఛకు పెట్టింది పేరైన అమెరికాలోని జీవన విధానం, సౌకర్యాల పట్ల పెరుగుతున్న వ్యామోహం మీద వ్యంగ్యంగా రాసిన కథ. కోటి హ్యాంగర్ కథలో ప్రేమలో తిరస్కృతి అయిన ప్రీతి గర్భస్రావానికి ప్రయత్నించి ప్రమాద స్థితిలో పడి ఎమర్జెన్సీ మెడికల్ సహాయంతో బతికి బయటపడుతుంది. కానీ ఇల్లీగల్ అబార్షన్ నేరం కింద జైలు పాలైంది. ఆమె కథ విని చెలించి పెళ్లిగాక ముందే బిడ్డను కని ఇంకెవరికో ఇచ్చిన అపన్నామని కలుసుకోవడానికి వెళ్తుంది. స్నేహితురాలుగా తనను గుర్తించుకోమంటుంది. ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల చూపించిన ఎంపతి, సిస్టర్హుడ్ ఈ కథలో ప్రస్ఫుటంగా కనపడ్డాయి. తనలాగే ప్రవాస మహిళ అవటం వలన కూడా దీనికి కారణం అయి ఉండవచ్చు. చట్టబద్ధంగా ఇల్లీగల్ అబార్షన్ అమెరికాలో ఎంత నేరమో కూడా ఈ కథ వలన మనకి తెలుస్తుంది. పై కథలు అన్నిటి వల్ల రెండు ముఖ్యమైన విషయాలు మన దృష్టిలోకి వస్తాయి. మొదటిది, స్త్రీలు పడే బాధలు, ఎదుర్కొంటున్న వివక్షల గురించి చదివినప్పుడు అమెరికన్ సమాజం సమస్యలు లేని యూటోపియన్ సమాజం కాదని మనకు అర్థమవుతుంది. రెండవది, స్థలాన్ని ఇండియా చేసి పాత్రల పేర్లు మారిస్తే ఇవన్నీ ఇండియా కథలు కూడా అవుతాయని ఆంధ్రజ్యోతి వివిధకిచ్చిన ఇంటర్వ్యూలో కల్పన చెప్పడం రెండు సమాజాల్లో కనపడే సాదృశ్యం వలన మనకు నిజమేననిపిస్తుంది. ఇక ది కప్లెట్ సంచయనం కథలు స్వలింగ సంపర్కులైన ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చిస్తాయి. వైష్ణవి మెక్సికన్ అమెరికన్ మాయతో లెస్బియన్ రిలేషన్షిప్ లో ఉంటుంది. మాయతో అనుభవం సహజంగా ఇష్టంగా అనిపించినా దాన్ని బహిరంగం చేయడానికి ఇష్టపడదు. సమాజం, కుటుంబం ఎలా రియాక్ట్ అవుతారో అన్న జంకు, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయో అన్న భయం ఆమెను వెంటాడుతాయి. నికలస్ తో గే రిలేషన్షిప్ లో ఉన్న కృష్ణని అతని తండ్రి ఆమోదించలేకపోతాడు. దానికి తోడు వాళ్ళిద్దరూ తండ్రితనం అనుభవించాలని ఒక డ్రగ్ అడిక్ట్ తల్లికి పుట్టిన మరో జాతి వాడైన నల్లవాడైన జేసన్ ని దత్తత తీసుకుని పెంచడం కూడా ఆయన సహించలేకపోతాడు. వారసత్వం అనేది కేవలం ఆస్తి పంపకాల విషయంలోనే కాక ఆత్మీయతలను, అనుబంధాలను పంచుకునే విషయంలో కూడా ఉండాలన్న కృష్ణ ఆశ నిరాశ అవుతుంది. ఏకలింగ సంపర్కుల పట్ల అమెరికన్ సమాజంలో కొంత సడలింపు ఉన్నా దాని పట్ల నేటివ్ ఇండియన్స్ లో ఉన్న విముఖత ప్రస్ఫుటంగా కనపడింది. ఇండియాలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసి హోమోసెక్షువాలిటీని చట్టవిరుద్ధం కాదని ప్రకటించడం ఆశాజనకమైన పరిణామం. సామాజికంగా శత్రువులుగా పరిగణింపబడుతూ దూరం చేయబడుతున్న హోమోసెక్షువల్స్ పట్ల సరైన అవగాహన ఉండాలన్న దృక్పథానికి ఇది దోహదం చేయవచ్చు. వారి సమస్యలు, మానసిక సంఘర్షణలను గురించిన కల్పన గారి ఈ రెండు కథలు విలువైనవి. ఎందుకంటే ఈ సామాజిక సమస్య గురించి తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ కథలు వచ్చాయి కాబట్టి. ఈ సందర్భంగా నేను లెస్బియన్ రిలేషన్షిప్ మీద తెలుగు సమాజ నేపథ్యంలో రాసిన కథ అసహజం అనిపించే సహజం చదివి తన స్పందన తెలియజేయమని కల్పన గారిని కోరుతున్నాను. అది స్త్రీవాద మాసపత్రిక భూమికలో మార్చి 2020లో వచ్చింది. ప్రవాస జీవిత వివిధ పార్శ్వాలు, కోణాలు, మహిళల పట్ల వివక్ష,
వీటిని గురించి ఒక మహిళా రచయిత రాసిన తీరు, స్పందించిన విధానం ఈ కథల ప్రత్యేకత. రాయడానికి సంకోచపడే విషయాలతో, సెన్సార్షిప్ ఉన్న అనేక అంశాలతో వినూత్నంగా రాసిన కల్పన కథలు తెలుగు కథను కొత్త కోణంలో చూపించాయని చెప్పవచ్చు. ఆమెను ఆదర్శంగా తీసుకొని వైవిధ్యభరిత అంశాలతో కొత్త తరం కథలు మరిన్ని వస్తాయన్న ఆశను కలిగించాయి. ఆమె కథలు 5వ గోడను పూర్తిగా కూల్చలేకపోయినా బలహీనపరిచాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒకసారి ఓల్గా గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ, చాలాసార్లు ఎక్కువగా చదువుకోని పాఠకులు ఆమె కథలు చదివి ప్రభావితమై ఆమెకు ఫోన్ చేశారని చెప్పారు. సమాజంలో చైతన్యం రావాలంటే అటువంటి సామాన్య పాఠకుల చేత కథలు చదివించగలగాలని నేను అనుకుంటున్నాను. మరి కల్పన కథలను వాళ్ళు అర్థం చేసుకోగలరా? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, పిఎంఎస్, మెనోపాజ్, హార్మోన్ థెరపీ, ఈస్ట్రోజన్ పిల్స్, రీలోకేట్, ఎంబారస్మెంట్ లాంటి ఇంగ్లీష్ పదాలు వాళ్ళకి కొడుకుడు పడతాయా? అంతేకాకుండా ఒక్కోసారి కల్పన ఇంగ్లీషు పదాలను కథల్లో మోతాదు మించి వాడినట్లు అనిపించింది. ఉదాహరణకి 5 శాంతలాకుల తర్వాత కథలో 100కు పైగా ఇంగ్లీషు పదాలు వాడారు. ప్రవాసాంతుల మీద కథలు రాసినప్పుడు ఇంగ్లీషు పదాల వాడకం అనివార్యం అనిపించినా సామాన్య పాఠకులను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు తెలుగు పదాలు వాడి ఉంటే బాగుండేది. అంతేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ వారికి, దేవరకొండ సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాగా చెప్పారండి. బాగా అనలైజ్ చేశారు కథలన్నింటినీ కూడా. వెరీ గుడ్. ఇప్పుడు మన సంపత్ గారు మాట్లాడతారండి. సంపత్ గారు. హలో, వినపడుతుందా? వినపడుతుందండి. ప్రొఫెసర్ శ్రీధర్ గారికి, మిత్రుడు కృష్ణుడికి, సుబ్రహ్మణ్యం గారికి, ఆంధ్ర అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారం. కల్పన రెంటాల గారికి ప్రత్యేక నమస్కారం. మొదట్లో పరిచయంలో చెప్పుకున్నట్టుగానే కల్పన రెంటాల గారి పేరుతో నాకు పరిచయం ఉంది. ఎందుకంటే ఆహ్వానం పత్రికలో నేను వ్యాసాలు రాసేవాడిని. అప్పుడు తన పేరు చూసినట్టుగా గుర్తుగా ఉంది. సో ఈ పుస్తకం గురించి తెలియగానే వెంటనే కనెక్ట్ చేసుకున్నాను. ఆహ్వానంలో రాసిన రచయిత భూమికలో కూడా బహుశా వ్యాసాలు వచ్చి ఉంటాయి, అవి కూడా కొన్ని గుర్తుకొస్తున్నాయి. సో ఆ విధంగా పేరుతో పరిచయం ఉన్న కల్పన గారి పుస్తకాన్ని 20 సంవత్సరాల్లో రాసిన 15 కథల్ని చదివే అవకాశం ఈ వారంలో కలిగింది. సుబ్రహ్మణ్యం గారు ఇన్విటేషన్ పంపగానే మరి పుస్తకం ఎలా సుబ్రహ్మణ్యం గారు అంటే, నేను ఇక దాని వెంబడి పడి నవోదయ నుంచి కూరియర్లు తెప్పించుకొని వీలైనంత వరకు చదివే టైం ఉండేటట్టుగా చూసుకొని ఈ రోజటి వరకు చదివి నా అభిప్రాయాన్ని చెప్తాను. క్విక్ రెస్పాన్స్ ఏమంటే, నాకు పుస్తకం చదవగానే నేను కొన్ని జెండర్ పైన కథలు రాశాను. ఇవి చూడగానే ఇంత బోల్డ్గా, ఇంత ధైర్యంగా కథా వస్తువులను తీసుకొని రాయడం నిజంగా చాలా గొప్పతనము అనిపించింది. ఎందుకంటే కథా వస్తువులు మనము నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను చూస్తాం, కానీ రాయాలంటే ఒక రచయితకి కాస్త భయం వేస్తుంది. అదే 5వ గోడ. ముఖ్యంగా 5వ గోడలో చివరి పారాగ్రాఫుల్లో శారద శ్రీ విద్యల మధ్యలో జరిగిన సంభాషణ మన అందరికీ రచయితలకు సాధారణంగా ఇటువంటి గోడలు చాలా కనబడుతుంటాయి, బాగా తూచి చేస్తుంటాము. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి రాస్తే దగ్గరి బంధువులు చదివి ఎలా అర్థం చేసుకుంటారు, స్నేహితులు చదివి ఎలా అర్థం చేసుకుంటారు అనేవి ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో ఉండి ఉంటాయి, మనని వెనక్కి లాగుతుంటాయి. రాద్దామా వద్దా, బ్యాలెన్స్డ్గా చేస్తూ ఎలా రాయాలి అన్నది ఈ సమస్యలు మనకు రచయితలకు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా రచయిత్రులు ఇంత బోల్డ్గా, ఇంత ధైర్యంగా రాసినందుకు కల్పన గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నాకు అనిపించింది ఏమంటే, 2002లో మొదటి కథతో మొదలుపెట్టి 21 వరకు 15 కథలు అంటే
15 నెలలకు ఒక కథ చొప్పున యావరేజ్ వస్తుంది. అంటే నిజంగా ఒక గొప్ప పని చేయాలంటే అదేదో ఏమంటారు, అవుట్పుట్ క్వాంటిటీ కాకుండా క్వాలిటీ పరంగా గుణాత్మకంగా ఒక మంచి కథని రంగరించి వస్త్రగాలం పట్టి దాన్ని ఎక్కడ ఏ ఒక్క పదం తీసేసినా కానీ వాక్యము నడ్డి విరిగిపోతుందా అనుకోకుండా అట్లా చిక్కగా అల్లిన కథల్ని మనకు 15 కథల్ని ఒక పుస్తక రూపంలో అందించారు. అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాకు కల్పన గారు కథా రచయిత అన్నది అసలు విషయం తెలియదు. ఈ వారమే తెలుసుకున్నాను, ఈ వారమే ఈ కథల్ని చదివాను. తర్వాత ముఖ్యంగా రచయితలకు మంచి అవకాశం ఏమంటే, ఒకటి కథా వస్తువులు మంచి దొరకడం ఒకటి. రెండవది కల్పన గారికి నా దృష్టిలో దొరికిన గొప్ప అదృష్టం ఏమంటే, దేశం వదిలి ఖండము వదిలి ఒక కొత్త దేశంలో నార్త్ అమెరికాలో గడపడము ప్రతి రచయితలకు మంచి అవకాశం. కథా వస్తువుల రీత్యా అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడము, అక్కడి జీవనాల్ని దగ్గరగా చూడడము, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడము, ఒక జెండర్ లెన్స్ ద్వారా, జెండర్ కళ్ళద్దాల ద్వారా ప్రపంచాన్ని చూడడము, అది ఎంతో మంచి గొప్ప అవకాశంగా అనిపిస్తుంది. నేను విదేశాల్లో సంవత్సరాల కొద్ది గడపలేదు, 2 నెలల నుంచి 5 నెలల వరకు ఇలా కొన్ని దేశాల్లో గడిపింది కొన్ని నెలలే అయినా కానీ నాకే ఎన్నో మంచి కథా వస్తువులు, కథలు అల్లడానికి ఉపకరించాయి. సో ఈ విధంగా కంటిన్యూస్ గా ఉంటున్న కల్పన గారికి, అందులో మన ఏషియన్ కమ్యూనిటీ, ముఖ్యంగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ వారితో ఇంటరాక్షన్ కావడము, వాళ్ళ జీవితాన్ని చూడడము, నేటివ్ అమెరికన్స్ జీవితాలని చూడడము ఒక మైదానం లాంటిది. అంటే బహుశా కల్పన గారి మెదడులో రాయలేనన్ని కథా వస్తువులు ఉండి ఉంటాయి. ఎప్పుడు రాస్తావని ప్రతి కథా వస్తువు వెంబడి పడుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మన ప్రొఫెసర్ శ్రీధర్ గారు, తర్వాత శాంతిశ్రీ గారు ముందు మాట అనకుండా దాన్ని ఎంతో చాకచక్యంగా తాళం చెవి అనే పేరుతో మనకు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారు చాలా బాగా విశ్లేషణ చేస్తారు. అది నిజంగా నాకు ఒక హై క్లాస్ రీసెర్చ్ లెవెల్లో విశ్లేషణ చేసినట్టుగా అనిపించింది. ఒక విషయం చెప్పుకోవాలి, నా మొదటి కథా సంకలనం లియోసా 2000 సంవత్సరంలో ఆంధ్రభవన్లో రిలీజ్ అయినప్పుడు నా పుస్తక పరిచయాన్ని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారే పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ విధంగా ఆవిడతో కొంచెం పరిచయం ఉంది. ఆవిడ ప్రతి కథని ఎంత లోతుగా వెళ్ళి విశ్లేషణ చేశారో అది నాకు నిజంగా ఎంతో బాగా అనిపించింది. అంటే మనకు ఒక మంచి ముందు మాట రాసేవారు సీరియస్ గా తీసుకొని అదే లెవెల్లో చేస్తే మన కథకి మంచి మెరుగులు దిద్దినట్టుగా అనిపిస్తుంది. అది చదవగానే మనకు ముందు మాట తొందరగా అడుగులు వేసేసి అన్ని కథల్ని చదివేటట్టు చేస్తుంది. అందులో ముఖ్యంగా బహుశా ఇంకెవరికైనా ఈ అవకాశం ఇస్తే కల్పన గారు రాసిన కవితతో లింక్ చేయడము, బహుశా ఆ కవిత గుర్తుకు లేని వారితో రాయిస్తే లింక్ రాకపోయేది. ఇప్పుడు ప్రొఫెసర్ విద్మహే గారు చేయడం వల్ల ఆ కవిత రూపంలో 5వ గోడ పేరును వాడడము, ఇప్పుడు ఆ పేరుతోనే ఒక కథ రావడము, ఒకదానికొకటి బలపరచుకోవడము, కాంప్లిమెంటరీగా రీఇన్ఫోర్స్ గా ఉన్నట్టు నాకు అనిపించింది. తర్వాత మిగతా కథల గురించి నేను లోతుగా వెళ్ళాను, ఎందుకంటే ఇప్పటికే ప్రొఫెసర్ శ్రీధర్ గారు, శాంతిశ్రీ గారు బాగా విస్తారంగా చేశారు. నేను వృత్తిరీత్యా కెనేడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో 25 సంవత్సరాలు పనిచేశాను. ప్రతి ఒక్క ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చేదాన్ని జెండర్ లెన్స్ తో తప్పకుండా అనాలిసిస్ చేయాల్సింది. ఆ విధంగా మాకు డెవలప్మెంట్ సెక్టార్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్షాపులు, ట్రైనింగ్లు, సెమినార్లు ఇలా ఇచ్చేసి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ కెనడా జెండర్ ఈక్వాలిటీ పాలసీకి
డీవియేట్ కాకుండా ప్రతి ప్రాజెక్ట్ జెండర్ లెన్స్ తో చక్కగా అనాలిసిస్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ క్లియర్ అవుతుంది. ఆ విధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఈక్వాలిటీ గురించి, జెండర్ ఈక్వాలిటీ వీటి గురించి కొంచెం పరిచయం ఉండడం వల్ల కథలు చదువుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. ముఖ్యంగా ఇప్పటికీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మనం మామూలుగా ఎన్జిఓస్ అంటాము, జెండర్ సెన్సిటైజేషన్ మీద వర్క్షాప్లు రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాయి. నాదొక చిన్న సజెషన్ ఏమంటే, ఎవరికి ఏ అవకాశం దొరికినా కానీ ఈ వర్క్షాపులలో రెఫరెన్స్ మెటీరియల్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ మెటీరియల్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వర్క్షాపులు జరిగితే ఆ రెఫరెన్స్ మెటీరియల్లో ఈ పుస్తకం కాపీని తప్పక ఉంచాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఎన్జిఓ ప్రపంచంలో నేను దీని గురించి ప్రచారం కూడా చేస్తాను. ఎందుకంటే ఒక మంచి పుస్తకము ఎన్నో లెక్చర్ల రూపంలో కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రూపంలో కానీ చెప్పలేని విషయాలు ఈ రాత రూపంలో సులభంగా అర్థం చేసుకున్న రీతిలో రాసే పుస్తకం కాబట్టి దీన్ని అందరూ చదవాలి. జెండర్ సెన్సిటైజేషన్, ముఖ్యంగా మగవాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని నేను బలంగా భావిస్తున్నాను. ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే, నంబర్ ఆఫ్ కాపీస్ లోపలి పేజీలో కేవలము 500. మనం ప్రైవేట్ గా పబ్లిష్ చేసుకుంటాం కాబట్టి 500 కాపీల్లో రీచ్ అవుట్ ఏంటిది మనకు, అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది రచయితలకి. ఎందుకంటే ఆ 500 కాపీలో 100 కాపీలు మనం మిత్రులకు రివ్యూలకు పంపుతాము. అన్ని అమ్ముడుపోయినా కానీ 400 మందికి చేరుతుంది. సో దీంతో ఇంత విలువైన సమాచారం, ఇంత మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అవుట్ రీచ్ ఏ విధంగా పెంచాలి అనేది ఒకటి మనకు సమస్య అవుతుంది. కొన్ని పుస్తకాలు 10,000 అమ్ముడుపోయాయని, 50,000 అమ్ముడుపోయాయని, మనకు ఇంత మంచి పుస్తకాలు ఇంత తక్కువ 3 అంకెల దగ్గరనే ఆగిపోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా మనం పెంచాలి? ఇటువంటి మంచి పుస్తకాలను ఇంకా సర్క్యులేషన్ లో కానీ దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్నది అది మనకు నిత్య నూతన ప్రశ్నగానే ఎదురవుతుంటుంది. నా మటుకు నేను ఏం చేస్తానంటే, కొత్త సంవత్సరం వస్తుందంటే మంచి పత్రికలు కానీ ఏదైనా మంచి పుస్తకాలు ఉంటే నా దగ్గరి బంధువులకు, సోషల్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కి 4-5 కాపీలు కొని గిఫ్ట్ గా పంపిస్తుంటాను. మామూలుగా ట్రెడిషనల్ గిఫ్ట్లు అన్నట్టు కాకుండా ఒక మంచి పుస్తకం కానీ, ఉదాహరణకు విపుల చతురాలను 2 సంవత్సరాల సబ్స్క్రిప్షన్ చేసి వాళ్ళకు గిఫ్ట్ గా పంపిస్తుంటాను. ఇప్పుడు 2021 చివర్లో ఉన్నాము. ఇప్పుడు నేను అనుకునేది ఏమంటే, నేను 5 కాపీలు వెంటనే కొనేసి న్యూ ఇయర్ గిఫ్ట్ గా 2022 గిఫ్ట్ గా మా ఊరికి నిర్మల్ ఖానాపూర్ లైబ్రరీలో 2 కాపీలు పంపుతున్నాను. ఇంకో 3 కాపీలను నా దగ్గర ఉన్న రచయిత్రులకి, ఫ్రెండ్స్ కి కానుక ఇస్తున్నాను. సో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ విధంగానే ఇప్పుడు మన జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రత్యేకంగా కోరేది ఏమంటే, మన వంతుగా పుస్తకము నచ్చింది, దాని గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాము, దీన్ని మనము ఇంకొక 4గురికి పంచుకోవాలని ఉంటే దయచేసి, పుస్తకం ధర కూడా ఎక్కువ లేదు, 500 రూపాయలు ఖర్చు చేస్తే 5 కాపీలు వస్తాయి. ప్రతి ఒక్కరు 5 ఫ్రెండ్స్ గిఫ్ట్ గా ఒక మంచి పుస్తకాన్ని ఒక 100 మంది లోకి తీసుకువెళ్ళిన అవకాశం మనం ఇది అవకాశంగా తీసుకోవడం. ఏదో కల్పన గారి పుస్తకం అని ప్రచారం కాదు, మంచి పుస్తకాన్ని మనము అవకాశంగా తీసుకొని ఇతరులతో పంచుకోవడము. ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? కొత్త సంవత్సరం ఇంకా 10 రోజుల్లో రాబోతుంది. అందరూ గిఫ్ట్ గా ఇస్తే ఈ పుస్తకాన్ని 4గురిలోకి తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాము. సో ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదండి. సో కల్పన గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిమ్మల్ని ఒక వ్యాస రచయితగానే ఆహ్వానంలో చదివినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు మీరు పోయేట్ అని కూడా తెలిసింది. నా అజ్ఞానానికి మన్నించాలి. నేను ఢిల్లీలో 40 సంవత్సరాలు గడిపాను. కథలతోనే ఎక్కువ పరిచయము. ఈ వారంలో మీరు ఒక రచయితగా పరిచయం అయ్యారు. మీరు ఎంత లోతైన రచయిత కూడా పరిచయం అయ్యారు. మీరు ఇంకా ముందు
మంచి మంచి కథలతో రావాలని ఆశిస్తున్నాను. మీరు తీసుకున్న థీమ్స్, ఇప్పుడు LGBTQ ఈ ప్రాజెక్టులను కూడా నేను కొన్ని హ్యాండిల్ చేశాను. అంటే మేము మేనేజ్ చేస్తాం, ఒక డోనార్ ఏజెన్సీకి పనిచేస్తాను కాబట్టి డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చెయ్యం, కానీ ఆ ప్రాజెక్టులను మేనేజ్ చేస్తాం. ఆ విధంగా పేరెంట్స్ ఎంత ఇన్సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళను సెన్సిటైజ్ చేయడానికి, వాళ్ళు మనసు పిల్లలతో మాట్లాడుకోవడానికి వర్క్షాపులు కొన్ని NGOs ఏ విధంగా రూపొందించాయి, ఏ విధంగా వాళ్ళు పిల్లల సెక్సువల్ ప్రిఫరెన్సెస్ ను అప్రిషియేట్ చేసగలిగారు, వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ గా యాక్సెప్ట్ చేశారు. ఇటువంటి రిపోర్ట్స్ అన్ని నేను చదువుతుంటే అప్పుడు అనిపించేది ఈ రకమైన వాళ్ళకి ఎన్ని రకాల బాధలు ఉంటాయి అన్నది. ఆ విధంగా ఈ పుస్తకాలను చూస్తుంటే మీరు చాలా సరళమైన భాషలో ఒక సంక్లిష్టమైన సబ్జెక్టులని, కథావస్తులను తీసుకొని మామూలు రీడర్స్ లోకి తీసుకెళ్లారు. నేను మొదట్లో అన్నట్టుగా ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ విమెన్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ మెన్. ఈ ఆలోచన మారాలి. ఈ ఆలోచన మారడానికి ఈ పుస్తకము ఒక్క మెట్టు కాదు, ఒక్కసారి 10 మెట్లు ఎక్కినట్టుగా అని నాకు అనిపిస్తుంది. సో నూతన సంవత్సర శుభాకాంక్షలతో కల్పన గారికి ముందు ముందు మంచి కథలు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సంపత్ గారు చాలా బాగా మాట్లాడారండి. సంపత్ గారు ఇచ్చిన ముఖ్యమైన సలహా ఒక్కొక్కళ్ళు 5 పుస్తకాలు ఇవ్వడం గురించి నేను ఇందు మూలంగా, ఈ సభ మూలంగా చెప్పేది ఏంటంటే, నేను 5 మిత్రులకి ఈ పుస్తకం పంపిస్తాను. ఎందుకంటే ఈ పుస్తకం చాలా బాగుంది. తర్వాత ఇంకొక ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తాను. నేను 2 పుస్తకాలు పాపం కల్పన గారు నాకు పంపించినవి 2కి పంపించాను మాట్లాడడానికి కానీ రాయడానికి. వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ పలకలేదు నాతోను. అంచేత నేను అది తీసేయడానికి 5 పుస్తకాలు కొని, 5 కాదు 7 పుస్తకాలు కొని పంపిస్తాను. బాగా మాట్లాడే సంపత్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పద్మ మీనాక్షి, BBC తెలుగు. థ్యాంక్స్ అంకుల్. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు శ్రీధర్ గారికి, సంపత్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, కృష్ణారావు గారికి, మీ అందరితో నేను ఈ వేదికను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కల్పన కథలు నేను ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినప్పుడు చదివాను. అప్పుడు కల్పన రెంటాల అంటే ఎవరో నాకు తెలీదు, కానీ మళ్ళీ అవి చదువుతుంటే రికలెక్ట్ చేసుకున్నాను, ముఖ్యంగా ఈ సారథి కథ, ఇవన్నీ. అయితే 5వ గోడ ఇవన్నీ కలిపి ఒకేలా రాయడం కల్పన. ఇప్పుడు శాంతిశ్రీ గారు, సంపత్ గారు, శ్రీధర్ మాడభూషి గారు అందరూ మీ కథలు రివ్యూ చేసేసారు. నేను దీని గురించి కొంచెం నేను ఫీల్ అయింది చెప్తాను కల్పన, ఎందుకంటే మళ్ళీ అదే రివ్యూ నేను మాట్లాడితే బాగుండదు. టైటిల్ 5వ గోడ అన్నారే, ఇవన్నీ మన కథలే, ఇవేమి ప్రవాస భారతీయుల కథలు అని కొట్టిపారేయడానికి అయితే లేదు. అమెరికా కథలు మాత్రమే కాదు, మన చుట్టూ, మన పక్కనే, మనలో కూడా జరుగుతున్న కథలు, ప్రతి దేశంలో జరుగుతున్న మహిళల కథలు. ఒక మాట చెప్తాను కల్పన, మహిళలు 5వ గోడ బద్దలు కొట్టలేకపోతున్నారు అన్నారు, కానీ 4వ గోడ కూడా ఇంకా మనం బద్దలు కొట్టలేకపోతున్నాం. మీరు ప్రతి కథని కూడా చాలా విభిన్నంగా రాశారు. ఒక కథకి లింక్ లేదు. ప్రతి మహిళల జీవితంలో చుట్టూ, తన బాడీ చుట్టూ, తన మనోభావాల చుట్టూ అల్లుకున్న ఆ ఫీలింగ్స్ ని మీరు ప్రెజెంట్ చేశారు. అయితే ఇది చేయడానికి చాలా బోల్డ్నెస్ కావాలి, సున్నితంగా. శాంతిశ్రీ గారు అన్నారు ఇంగ్లీష్ పదాలని, కానీ అది మనం మాట్లాడుకుంటున్న వ్యవహారిక శైలి. సో ఇప్పుడు జనరేషన్ కి మీ కథలు వెళ్ళాలి అంటే నేనైతే మాత్రం 100%, 200% కల్పన శైలిని సమర్థిస్తాను. అంటే తెలుగు అవసరమే, కానీ ఈ జనరేషన్ చదవాలి అంటే పూర్తిగా గ్రామటికల్ తెలుగు రాస్తే మాత్రం చదవరు. అదైతే నా పిల్లల్ని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇంకా నా ప్రొఫెషన్ లో భాగంగా నేను చాలా రకాల కథలు వింటాను. ఏ కథ విన్నా కూడా కామన్ గా వినిపించే పదం ఏంటంటే సమాజం ఏమంటుంది, ఇదే 4వ గోడ. ఇంట్లో వాళ్ళు ఏమంటారో, పరువు తీసేసానేమో. ఈ 4వ గోడని బద్దలు కొడితే అప్పుడు మనం 5వ గోడ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా ఈ సారథి కథలో మీరు రాశారు చూసారా, కూతురు ఆమోదించదు కానీ తర్వాత ఆమోదిస్తుంది అని. కానీ తర్వాత ఆమోదించడానికి కూడా ఇంకా మన సమాజంలో చాలా కష్టం.
ఎక్కడ మనం ఫస్ట్ అడుగు వెయ్యలేము అంటే వేళ్ళు చూపిస్తారేమో అని. కానీ అవి మనం ఒక్కసారి ఆ వేళ్ళు అలా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆ వేళ్ళే చేతులు జోడించి నమస్కరిస్తాయి. కల్పన, మీ కథల్లో నేను మిమ్మల్ని ఎందుకు అడ్రస్ చేస్తున్నాను అంటే, ఇవి చదువుతున్నంత సేపు నాకు మీరే మెదిలారు. మీరు ఎంతమంది మహిళల మనసుల్లో దూరి, వాళ్ళ సోల్స్ లో దూరి కథలు రాశారు అనిపించింది. అన్నీ ఎక్కడ కూడా ఫిక్షనల్ గా ఇలా జరుగుతుందా అని అనిపించేటట్టు అయితే లేవు. మోడర్న్ లైఫ్ లో అయితే ఇట్లానే జరుగుతాయి, ఎంతకన్నా ఘోరంగా కూడా జరుగుతాయి అని నేను డైరెక్ట్ గా విక్టిమ్స్ తో మాట్లాడిన కథలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే, మీరు ప్యాట్రియార్కీని, ఆ డీప్ రూటెడ్ కస్టమ్స్ ని టచ్ చేశారు. నేనేమంటానంటే, ఈ స్త్రీ అనే భుజాల మీద మొత్తం కల్చర్ ని, సంస్కృతిని, ఇదంతా పరువు, ఇదంతా స్త్రీయే మోయాలి అన్నది పెట్టేసింది సమాజం. అండ్ మనం కూడా ఆ బరువు దించుకోవడానికి రెడీగా లేం. అది ఎప్పుడైతే మనం దించుకోవడానికి రెడీగా ఉంటామో అప్పుడు 5వ గోడని బద్దలు కొట్టచ్చు. మీరు అన్నట్టు అంటే కాత్యాయన్ గారు చాలా డీటెయిల్డ్ గా శ్రీధర్ గారు చెప్పినట్టు డీటెయిల్డ్ గా రివ్యూ రాసేసిన తర్వాత మాకు ఇంకా ఏం రాయాలి, ఏం చెప్పాలి అన్నదానికి పదాలైతే లేవు. కానీ మళ్ళీ నేను సారథి కథ దగ్గరికి వస్తే మాత్రం ఇంకా ఎలా ఉందంటే సమాజం ఈ మధ్య కాలంలో మనం చూసాం. సునీత 2వ పెళ్లి చేసుకున్నప్పుడు, రేణు దేశాయ్ 2వ పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి ఆన్లైన్ లో కానీ లేకపోతే బయట మాట్లాడుకోవడంలో కానీ చాలా బ్యాక్లాష్ వచ్చింది. సో అక్కడ మనకి హక్కు ఉందా, వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉందా అని సమాజం అనుకుంటుందా? అనుకోదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను రియల్ లైఫ్ లో చూసింది చెప్తాను. మా పనమ్మాయి తన భర్త చనిపోయిన తర్వాత వేరే అబ్బాయితో ఉండడం స్టార్ట్ చేసింది. అయితే వాడికి ఉన్న తాగుడు, తనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. అప్పుడు నేను అన్నా, ఎందుకు నువ్వు హాయిగా ఒక్కరితివే ఉండక మళ్ళీ సంసారం అనే చట్రంలోకి ఎంటర్ అయ్యావు అంటే, అమ్మా నేను ఒక్కరితోనే బయటను మా బస్తీల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఉన్న సరుకునే అయిపోతానమ్మా అంది. అది అంటే ఇలాంటివన్నీ ఏమిటంటే ఇవి ఎవరికి అర్థం కాని విషయాలు. ఈ ఛేదించారు చూసారా ఆ గోడని, కొన్ని వర్గాల్లో, అట్టడుగు వర్గాల్లో ఇంకా మనకన్నా మధ్య తరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా కూడా ఈజీగా ఛేదించగలుగుతున్నారు అని నాకు అనిపించింది. అండ్ కల్పన కథల్లో ఎక్కడ కూడా నేను గమనించింది ఏంటంటే, ఇది మంచి, ఇది చెడు, ఇది కరెక్ట్ కాదు అని రాయలా. జస్ట్ ఆ ఫీలింగ్స్ ని లైట్ గా సున్నితంగా స్పృశించి తమిళ్, మలయాళం సినిమాల్లో ముగింపుని ప్రేక్షకుడికి వదిలేస్తూ ఉంటారు. ఆవిడ అలాగే వదిలేశారు. ఇంకా కథ గురించి విడిగా చెప్పను కానీ చాలా విక్టిమ్స్ తో మాట్లాడుతున్నప్పుడు జెండర్ సెన్సిటివిటీస్ అంటే రేప్ కిట్, క్రైమ్ సీన్, ఆ కథ చదువుతున్నప్పుడు తండ్రి సపోర్ట్ చెయ్యడు. తండ్రి కాదు అసలు, చాలా కష్టం. మెయిన్ గోడ ఏమిటంటానంటే ఇన్సెన్సిటివిటీస్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, జెండర్ సెన్సిటివిటీ. ఇప్పుడు సంపత్ గారు చెప్పినట్టు జెండర్ సెన్సిటివిటీ చాలా తక్కువగా ఉంది మన ఇన్స్టిట్యూషన్స్ లో. ఇంట్లో వాళ్ళు సమర్థించినా కూడా, అన్ని వైపుల నుంచి సపోర్ట్ దొరికినా కూడా, బయటికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు, నేను వెరీ రీసెంట్లీ 2 రోజుల క్రితమే ఒక సెక్షువల్ వైలెన్స్ విక్టిమ్ తో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, మేడం సెక్షువల్ వైలెన్స్ కి ప్రూఫ్ ఎలా చూపించండి మేడం అని అడుగుతోంది అమ్మాయి. ప్రూఫ్ అడుగుతున్నారు ప్రతిరోజు ఇంట్లో. అండ్ మ్యారిటల్ రేప్ కి ఎట్లానో మన దేశంలో ఇది లేదు, పనిష్మెంట్ లేదు. సో ఇవే గోడలు. ఈ జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం, బయటికి వెళ్ళడానికి ఆ సంశయించటం, లేకపోతే పరువు, ఇవన్నీ గోడలు అంతే. ఈ గోడలు కల్పన కథలు ఏమిటంటే ఒక ఆలోచన ఇస్తున్నాయి. ఇవైతే నేనేమంటానంటే ప్రతి అమ్మాయి చదవాలి. ఇవి మన సంస్కృతిలో ఉండవు.
పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం. ఇంకొకటి షాజరాక్ కథలో అమ్మాయి వెళ్తుంది, హాయిగా వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి మనం ఏమిటి ఆలోచించుకోలేకపోతున్నామంటే, పెళ్లి కుదిరిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి తెలిసినా కూడా అది కరెక్ట్ మ్యాచ్ కాదు, కంపాటబిలిటీ ఉండదేమో రకరకాల కారణాల వలన, వేరియస్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్ వలన ఉండదేమో అన్నా కూడా పరువు పోతుందేమో. జీవితం కంటే కూడా మనం ముందు పరువు అనే గోడకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం. కానీ ఇది బాగుంది. షాజరాక్ కథలో ఆ అమ్మాయి లిబర్టీ, ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్, తన్ని తను క్లెయిమ్ చేసుకున్న లిబర్టీ నచ్చింది. అలా కుదరదు అని తీసి పారేస్తారు. కానీ అర్బన్ ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడున్న అమ్మాయిలు అలా స్వతంత్రంగానే ఉంటున్నారు. నేనేమనుకుంటానంటే ఇలాంటి పుస్తకాల ద్వారా అట్లీస్ట్ మనం మన పిల్లలకి వాళ్ళు సొంతంగా ఆలోచించగలిగేటట్లు చేయగలిగితే చాలేమో. 5వ గోడ బద్దలు కొట్టకపోయినా కూడా ఒక చిన్న బేట వారితే చాలా సాధించాము అనే అనిపిస్తుంది నాకు. చాలా సాధించామని చెప్పొచ్చు. ఒక్క లాస్ట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే ఎండమావుల కథలో ఆ అమ్మాయి తన జీవితం గురించి తను చాలా డెసిషన్ తీసుకోగలదు, చాలా సరదాగా ఉండగలదు. కానీ చేసిన పనులన్నీ కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసమే చేసింది. తాగడం కానీ, స్మోక్ చేయటం కానీ, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం కానీ, ఇక్కడ అంతా కూడా నాకు ప్యాట్రియార్కీయే కనిపించింది. అంటే ఆ అమ్మాయి ఒక పక్క నేను లిబరల్ ఇండిపెండెంట్ అంటూ ప్యాట్రియార్కీకి తల వంచింది. అండ్ అదొక్కటే, అది ఎందుకో అంత ఇండిపెండెన్స్ ఉన్న అమ్మాయి అమెరికా లాంటి దేశంలో ఉంటూ కూడా పెళ్లి కాకుండా గర్భం దాలిస్తే అన్న భయానికి తన ప్రాణాన్ని తీసేసుకుంది. అది కొంచెం నన్ను, ఆ ఒక్క కథ మాత్రం నన్ను బాధ పెట్టింది అంతే. అది తప్పు అన్ను, కానీ అంతర్లీనంగా మనందరిలోని ఉన్న ప్యాట్రియార్కీని చూపించింది, ఎత్తి చూపించింది. ఇంకా సమప్ చేయాలి అంటే ఈ ముందు చెప్పినట్టు ఎక్కడ కూడా కల్పన కథలో ప్రీచింగ్ లేదు. కేవలం మహిళ చుట్టూ తిరిగే ఆ మనోభావాలు, తన లైంగిక సమస్యలు ఇవన్నీ చెప్పేసి ఏది సమంజసమో తేల్చుకోమని పాఠకులపై వదిలేశారు. అండ్ ఇది మహిళలే కాదు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఏం పర్వాలేదు, భార్య అంటే ఎప్పుడంటే అప్పుడు సెక్స్ కి రెడీగా ఉంటుంది అనుకునే వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చదవాలి ఈ పుస్తకాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కథలు ఆలోచింప చేసేవిగా, ఒక మార్పు వైపు ప్రయాణం చేయించేలా ఉన్నాయి. ఇలాంటి కథలు మరిన్ని రావాలని నేను కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ పద్మ. I mean, you have analyzed very correctly and you said it right things. Very good, thank you very much. ఇప్పుడు మా ఢిల్లీలో ఉండి ఈ మీటింగ్కి రాలేకపోయిన వెంకటేశన్ సుబ్రహ్మణ్య ఆయన ఒక ఆర్టికల్ పంపించారు. పంపించడం అంటే అదే ఫేస్బుక్ లో పెట్టింది, అదే మీరు వాడుకోండి అన్నారు. అది పద్మా సత్యరాజు గారు చదువుతారు. పద్మా సత్యరాజు. అందరికీ నమస్కారం అండి. నేను ఆర్ఎస్ వెంకటేశ్వరన్ గారు రాసిన ఆర్టికల్ చదువుతున్నాను రెంటాల కల్పన గారి గురించి. 5వ గోడ కల్పన రెంటాల గారి కథా సంపుటిలో నాకు నచ్చిన కథల పరిచయం చేస్తున్నాను. ఈ సంపుటిలో వస్తుపరంగా ఒకటైనా 2 పార్శ్వాలు ఉన్న కొన్ని కథలు పరిచయం చేస్తాను. సమలైంగికత్వంలో హోమోసెక్సువల్, లెస్బియన్, 2 స్త్రీల మధ్య లైంగిక సంపర్కం, గే, 2 మగవాళ్ల మధ్య లైంగిక సంపర్కం 2 పార్శ్వాలు. ఋగ్వేదంలోనూ వాత్స్యాయనుడి కామసూత్ర గ్రంథంలోనూ సమలైంగికత గురించి చర్చ ఉంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించబడే వరకు సమలైంగికత్వం చట్టవిరుద్ధమని పరిగణించలేదు. ఆ తర్వాత 6/10/2021లో దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377ను కొట్టివేసేంత వరకు సమలైంగికత్వం చట్టవిరుద్ధమనే పరిగణించబడింది. సమలైంగికత్వం ఒక సామాజిక సత్యం.
2021లో జరిగిన అంతర్జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో 3% మంది సమలైంగికులు ఉన్నట్టు తెలిసింది. సమలైంగికత్వం చట్టవిరుద్ధం కాదని తీర్పు వచ్చింది, కానీ సమలైంగికుల మధ్య వివాహం చట్టరీత్యా గుర్తింపు పొందలేదు. ఆ వివాహాల చట్టపరమైన గుర్తింపు కోసం న్యాయస్థానంలో పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలయ్యాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, కానీ ప్రభుత్వం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. ఇంత జరుగుతున్న తెలుగు సాహిత్యంలో ఈ విషయంపై వచ్చిన కథలు బహుశా వేళ్లపై లెక్క పెట్టవచ్చు అనుకుంటాను. అలాంటి తరుణంలో ఈ సంపుటిలో ఈ 2 కథల్లో కథాస్థలం అమెరికా అయిన కథల్లో సమలైంగికులుగా సంఘర్షణ ఎదుర్కొన్నది భారతీయ మూలాలున్న స్త్రీ పురుషులు కాబట్టి చాలా ప్రసంగిత ఉన్న కథలు. కథాస్థలం భారతదేశం అయితే అందున తెలుగు రాష్ట్రాలు అయితే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ పాత్రలు బహుశా అంతకంటే ఎక్కువ మానసిక సంఘర్షణలకు గురయ్యి ఉండేవి. ఏది ఏమైనా 2 ఆహ్వానించదగ్గ కథలు. ది కప్లెట్ కథలో మాయా వైష్ణవి పరస్పర ఆకర్షితులై తమ లైంగిక సంబంధంలో ఆనందం అనుభవిస్తున్న స్త్రీలు. వైష్ణవిలో మాత్రం బయట ప్రపంచానికి తన లైంగిక సంబంధం విషయం బయటపడితే తల్లిదండ్రులు, తమ్ముడు, స్నేహితులు ఏమనుకుంటారన్న సంకోచం ఉంటుంది. నా సెక్సువల్ ఫీలింగ్స్ మొత్తం నా వ్యక్తిత్వాన్ని, నా కుటుంబాన్ని శాసిస్తాయా? ఇది అదే న్యాయం. అమ్మ వాళ్ళు వెలేస్తారా? ఎవరివి ఆ చూపులు? ఇంట్లో వాళ్ళవా, స్నేహితులవా? ఎవరు వాళ్ళంతా? ఎందుకు అలా చూస్తున్నారు తన వంక అసహ్యంగా, ప్రశ్నార్థకంగా? మృతదేహాల్ని మార్చరీలో పెట్టినట్లు ఈ దేహాన్ని ఐస్ గడ్డల మధ్య చల్లార్చుకోవాలా అన్న సంఘర్షణతో సతమతమవుతూ ఈ సంబంధం కొనసాగించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంటూ కథ ముగుస్తుంది. మరో కథ సంచయనంలో మాత్రం కృష్ణ మరో యువకుడు నికోలస్తో లైంగిక సంబంధానికి ఇష్టపడతాడు. అయితే తన నిర్ణయం తన తల్లిదండ్రులకు కష్టం కలిగిస్తుందని తెలిసినా ఆత్మవంచన చేసుకోవటం ఇష్టం లేక నికోలస్ నిజం పెళ్లి చేసుకుంటాడు. ఆ వివాహం వల్ల తండ్రి మరణించే వరకు అతనితో మాట్లాడు. అయినా తండ్రి ప్రేమ కోసం ఎంతో తపన పడతాడు. ఆ తపన తండ్రికి తెలిసేలోగా అతని ప్రాణం పోతుంది. తండ్రి కర్మకాండ కోసం అస్థిక సంచయనం చేస్తూ అదే సమయంలో తండ్రికి తన మనసు విప్పి చెప్పుకుంటూ ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సాగుతుంది కథ. ఆ సంఘర్షణ మన మనసును తాకుతుంది. కల్పన గారి కథా సంపుటిలో ఈ 2 కథలు సమలైంగికత్వంపై మరిన్ని కథలు తెలుగులో రావడానికి ప్రేరణ అవుతాయని అనిపించింది. నాకు ఈ సంపుటిలో నాకు నచ్చిన మరో కథ, బలవంతంగా భార్యతో మైథునం సల్పటం మానభంగంతో సమానం అని ఈ దేశంలో న్యాయస్థానాలు తీర్పు చెప్పినా పెళ్లి చేసుకుంటే స్త్రీతో సంసార సుఖం అనుభవించడానికి లైసెన్స్ అని చాలా మంది పెద్దలు సైతం తరచు అనటం వింటూ ఉంటాం. పెళ్లి చేసుకున్న భార్య కూడా ప్రథమంగా ఒక వ్యక్తి, తనకు భర్తలాగా ఇష్ట అయిష్టాలు ఉంటాయన్న సంస్కారవంతమైన ఆలోచన ధోరణి అలవాటయ్యే అవకాశమే లేదు. సంసారిక జీవితంలో ఎన్నో సాధారణ విషయాల్లో భార్య ఇష్ట అయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వని మగవాడు సంభోగ విషయంలో ఎలా ఆలోచిస్తాడు? తనకు కావలసినప్పుడల్లా బలవంతంగా అనుభవించటం మాత్రమే తెలుసు. అలాంటి ఒక స్త్రీ అయిన తులసమ్మ కథే స్లీపింగ్ పిల్. స్త్రీ సమస్యలపై కథలు రాసే ఇంకెవరైనా ఈ సమస్యపై రాశారో లేదో నాకు తెలియదు. కథ ముగింపు పేరాల్లో వాక్యాలు మనసున్న ఏ పాఠకుడికైనా తోటాల మనసుకి తగిలి ఆలోచింపచేస్తుంది. చచ్చినా పర్వాలేదు కానీ ఈ బాధ భరించలేదనిపిస్తుంది ప్రతి రాత్రి. కానీ తెల్లవారి పిల్లల మొహాలు చూసి తన బాధల్ని మర్చిపోతుంది. ప్రవాహంలా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. నీ ఆలోచనలతో నాకేంటి, నా పని నేను చేసుకుపోతాను అంటున్నట్టు ఆ మగవాడు వెళ్ళిపోతుండగా మరో మగవాడు సూర్యుడు వచ్చేశాడు. అలాగే ముగింపు వాక్యం మరో రకమైన చాకరీకి సిద్ధమయ్యేందుకు ఎందుకు పక్క మీద నుంచి లేచిన తులసమ్మ అబ్బూరి ఛాయాదేవి గారి సుఖాంతం కథని గుర్తుకు తెచ్చింది. కథల పుస్తకం వేయటం సంతోషం, ఒక దుఃఖం కూడా. మన కథలు మనం మళ్ళీ చదువుకుంటున్నప్పుడు కొన్ని పాత గాయాలు మళ్ళీ సలుపుతాయి. వద్దన్నా చరిత్ర గుర్తుకు వస్తుంది. ఏ సందర్భంలో ఏ కథ పుట్టింది, ఏ కథ మీద ఏం మాట్లాడారు, ఏ కథ రాయడానికి ఎన్ని సంకోచాలు. జీవితపు రాజీ లెక్కల్లో ప్రతి అడ్జస్ట్మెంట్ ఒక ఘర్షణే అంటారు ఈ పుస్తకం ఆఖరణ రచయిత్రి కల్పన గారు. ఒక సంతోషం, ఒక దుఃఖం అన్న శీర్షికలో ఈ పుస్తకంలో కథలు ఎందుకు పుట్టాయో వివరిస్తూ ఈ మాటలు చదివితే కల్పన గారు కథలు రాయటం అనే విషయాన్ని గురించి ఎంత గంభీరంగా ఆలోచిస్తారో అర్థమవుతుంది. ఏ రచయితకైనా తను రాసిన రచనల పట్ల అంత తీక్షణమైన ఆత్మావలోకన స్పృహ ఉంటే ఆ రచనలు ఎలా ఉంటాయి వేరే చెప్పక్కర్లేదు. మరొక కథ, భర్త చనిపోయి 1 నెల తర్వాత శారద్ తనకు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వటం కూతురు ఆర్తికి జీర్ణం అవ్వదు. నెల తిరగకుండానే పేపర్లో అలాంటి ప్రకటన ఇవ్వటం చాలా తప్పని తల్లితో ఆర్తి వాదిస్తుంది. ఈ వాదులాటలో తల్లి జీవితం
సంసార జీవితం గురించి తెలుసుకున్నాక సానుభూతితో పేపర్లో ప్రకటన ఇవ్వటం సరేనని ఒప్పుకుంటుంది. కథ అలా ముగించిన రచయిత్రి శ్రీవిద్యకు మాత్రం సంతృప్తిగా అనిపించదు. ఏమిటి, నీ కథ ఇంకా పూర్తి కాలేదా అని అడుగుతూ అక్కడికి వచ్చిన భర్త శశికి చదవమని ఇస్తుంది. అతడు కూడా కథ చదివి, ఏ అమెరికాలో అయితే పర్వాలేదు కానీ ఇండియాలో నువ్వు రాసింది సరికాదు, కావాలంటే నీ ఫ్రెండ్స్ ని కూడా చూపించి అభిప్రాయం తెలుసుకో అంటాడు. ఈలోగా కథలో పాత్ర శారద శ్రీవిద్యతో, నేను చేసిన పనికి సామాజిక ఆమోదం లభించాలని ప్రయత్నం చేయలేదు అని నిలదీస్తుంది. శ్రీవిద్య కూడా కథలో పాత్ర శారదతో, నీ పాత్ర ఉన్నతంగా కనిపించాలని ఆరాటపడ్డాను, నీ కూతురు అడిగినట్లు కోరికలతో కాలిపోతుండటం వల్లే పెళ్లి చేసుకుంటానన్నట్టు రాస్తే ఏమవుతుందో తెలుసా అంటుంది. శారద పక్కన నవ్వుతూ, చూసావా, నీకు ఉన్న విషయం రాసే ధైర్యం లేకపోయింది. ఒక స్త్రీ ఎందుకు పెళ్లి చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో ఈ సమాజం ముందే నిర్ణయం చేసింది. నీకు ఆ చెలేకట్ట దాటాలని ఉంది, కానీ నీకు తెలియకుండానే మళ్ళీ ఒక సరిహద్దుని గీస్తున్నావు. నన్ను ఓ సరిహద్దు నుండి మరో సరిహద్దుకు పంపుతున్నావు. నీ లోపల గోడ చూసుకో అని వెళ్ళిపోతుంది. ఈ గోడ మనందరిలో ఉన్నదే. ఆ గోడను ఈ కథ పూర్తిగా పగలగొట్టకపోయినా కొన్ని ఇటుకల్ని కదిలించింది అనటంలో ఎటువంటి సందేహము లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళకి, సుబ్రహ్మణ్యం గారికి అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. ఇది మన వెంకటేశ్వరన్ గారు రాసిన రివ్యూస్ మీద ఆధారపడిన చర్చ ఇది. ఇప్పుడు కల్పన గారు, మీరు స్పందన చేసే ముందు మిగతా సభ్యులు ఏమైనా మాట్లాడతారేమో, 10 నిమిషాలు టైం ఇద్దాం అందరికి. కల్పన గారు నాకు ఓకేనండి. ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు, ఏదైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగచ్చు, లేకపోతే అప్పుడు నేను స్పందన తెలియజేస్తాను. అయితే మీరు మీ స్పందన చెప్పండి, తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడితే అడుగుదాం. అయితే I just want to say one thing. సుప్రియ చెప్పండి. నాకు ఒకటి I have not read the story, but Padma Meenakshi and all, they mentioned it. So I want to reiterate this, and I always felt, నేను తెలుగులో కూడా మాట్లాడతాను, సింగిల్ మదర్ గా నేను ఎప్పుడు సమాధానం ఇవ్వాలి దట్ షీ ఈజ్ అడాప్టెడ్, కానీ నేను సింగిల్ మదర్ ని అని చెప్పుకోలేకపోతున్నాను. అది నా గోడ. దట్ ఈస్ ద వాల్ దట్ ఐ ఫేస్ డే ఇన్ అండ్ డే అవుట్. నాకు ఐడలైజ్ చేస్తారు దట్ యు హ్యావ్ అడాప్టెడ్, but single mothers who fought the society and gave birth, they are forced to give up children. Adi memu, as a society we have to fight against that, is what I will say. That's all. Sure. Because it is very dear to my heart. Of course. In that situation. నేను మాట్లాడనండి, లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను చెప్పానండి 2 మాటలు. ఈ చెప్పండి. నాకు వచ్చిన అభిప్రాయాలు. వెంకటలక్ష్మి గారు చెప్పండి. పేరు గుర్తుంచుకున్నారే, చాలా సంతోషం అండి. అంటే అక్కడ కనిపిస్తుంది పేరు. అబ్బే, నాకేం ఎక్స్ట్రా ఈమెయిల్ లేవు, కానీ మీ ఫోటో కింద మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక సాహస రచయిత్రి అయినటువంటి కల్పన గారు మీరు రాసిన 5వ గోడ కథ చదివాను నేను. చాలా బాగుంది. ఆద్యంతము కూడా మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా మనం ఊహించలేని మలుపులతో చక్కగా కొనసాగింది. ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా చక్కగా కొనసాగింది. మాడబుష్ గారు అన్నట్లు అసలు ఇవి సమస్యలేనా, ఇవి కూడా ఆలోచించవలసిన విషయాలేనా అని చాలా మందికి లేని ఒక స్పృహ, చైతన్యం, అటువంటి స్పృహ లేని సమస్యల వైపు పాఠకుల దృష్టిని మళ్లించారు. చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ సమస్యల్లో కొన్ని, వివాహం ఎన్నేళ్ళైనా కూడా భార్యని కేవలం వంటలు, కంబటి పిండి వంటలు చేసే ఒక వ్యక్తిలాగా, ఒక ఉపయోగపడే మనిషిలాగా, అలాగే ఈ ఇంటిని అంతటినీ చక్కదిద్దుకునే ఒక గృహిణిలాగా ఊహించుకుంటూ ఉంటారు తప్ప, ఇంటికి వచ్చేసరికి తనకి ప్రశాంతంగా ఉండేటట్లు, తన ఆకలి తీర్చేటట్లు చూసుకునే ఒక మనిషిలాగే అనుకుంటారు తప్ప, అసలు నిజమైన వ్యక్తిలాగా, ఒక మనిషిలాగా, ఒక
ఒక మానవ వ్యక్తిలాగా భావించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఆ భార్య కూడా ఒక వ్యక్తే. ఆవిడకి కూడా కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. ఇవి చెయ్యాలి అనే ఒక ఆశయం ఉంటుంది అని గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అందుకే సమాజంలో ఇది కూడా ఒక సమస్య అని అనుకోరు వాళ్ళు. ఇది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అనుకుంటారు వాళ్ళు. అలాంటి విషయాల వైపు మీరు పాఠకుల దృష్టి మళ్లించారు. ఈ కథ చదివాక నిజంగా చాలా మందిలో మార్పు వస్తే చాలా మందిలో అని అనుకోలేము, కొంతమందిలోనైనా, కొంతమంది మగవాళ్ళలో అయినా సరే మార్పు వస్తే బాగుంటుంది. ఆ మగవాళ్ళనే కాదు, సాటి స్త్రీలలోనూ, కుటుంబంలోనూ, అందరిలోనూ. ఇప్పుడు ఆర్తి మొట్టమొదట మిగిలిన వాళ్ళలాగే ఆలోచిస్తుంది. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతోంది, ఇలా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటుంది ఏంటి అని సమాజంలో అందరూ ఆలోచించే రీతిలోనే ఆలోచిస్తుంది. కానీ చివర్లో తల్లి తన మానసిక వేదనని, తన అన్ని సంవత్సరాలుగా తాను అనుభవించిన ఒంటరితనం గురించి చెప్పాక తల్లి ఆ అమ్మాయికి ఒక కొత్త వ్యక్తిలాగా, ఎంతో అందమైన వ్యక్తిలాగా కనిపిస్తుంది. ఇలాగా అందరిలో కూడా ఇప్పుడు వెంకటేశ్వరన్ గారు ఉన్నట్లు కొంచెం ఇటుకల్ని కదిలించింది కథ. అలాగే ఆ గోడని నిరోధించగలిగే ఆ మనస్తత్వం, ఆలోచన వైఖరిలో ఆ మార్పు ఇట్లాంటి కథలు తీసుకొస్తాయని అనుకుంటాను. మంచి కథ రాశారండి, ధన్యవాదాలు. నాకు ఈ కథల గురించి, ఈ కథ మాట్లాడే అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారికి, ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళకి, మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. సుబ్రహ్మణ్యం గారు, నేను నా ఉద్దేశం చెప్తాను. నిజానికి 5వ గోడ ఈ కథ నేను చదవడం ఇంతవరకు అవకాశం కలగలేదు. ఈ రోజు మాట్లాడిన అందరివి విన్న తర్వాత ఎప్పుడెప్పుడు ఈ కథ చదువుదామా అని అనిపించింది. మీరు ఈ కథను పంపిస్తారన్నారు, ముందు నాకే పంపించాలి. అది ఎంత చక్కటి, నిజంగా ఎంత బాగున్నాయంటే, ఇది చెప్పి అందరూ మాట్లాడిన దాన్ని విన్న తర్వాత ఎంత చక్కటి కథలు రాశారు ఈవిడ అని చెప్పేసి అనిపించింది. అమ్మ, మీరు ముందు ముందు కూడా ఇలాంటివి ఇంకా ఎన్నో రాయాలి. ఇలా సమాజానికి ఉపయోగపడేవి అవన్నీను మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని పెద్దదానిగా ఆశీర్వదిస్తున్నాను. నేను తెప్పించే పుస్తకాలు 5 7 మీ సుబ్రహ్మణ్యం గారు, అయ్యా చెప్పండి. 2 నిమిషాలు ఉంటుందా? ఇంకా ఉంటుంది, ఇవ్వండి. ఉంది సార్, ఉంది. ఒక 2 మాటలు చెప్పాలని మళ్ళీ నేను వస్తున్నాను. చెప్పండి. కుటుంబంలో అసమానతలు, వ్యక్తుల యొక్క సంస్కారము, సంస్కృతి, నాగరికత అనేది ఒక ఇష్యూ అవుతే వ్యవస్థ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఈ వ్యవహారాలకి? వ్యవస్థ యొక్క రెస్పాన్స్ చెప్పండి సార్. మీరు ఫ్రోజ్ అయ్యారు శ్రీధర్ గారు. కనెక్షన్ ప్రాబ్లం అనుకుంటాను శ్రీధర్ గారికి. ట్రావెల్ మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఓకే. ఇప్పుడు వినపడుతుందా నా మాట? కంటిన్యూ చేయండి సార్. అయితే ఒక వ్యవస్థ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనే దానికి ఈ 2 సమస్యల గురించి ఒక 2 పాయింట్లు చెప్దామని నేను వచ్చాను. ఒకటేంటంటే, ఈ మ్యారిటల్ రేపుకు సంబంధించి చట్టాల్లో ఉన్న నియమాలు కానీ, నిర్వచనాలు కానీ ఏ మాత్రం ఉపకరించవు. అసలు చట్టాలు నిర్వచించడం సాధ్యం కాదా తెలియదు, నిర్వచిస్తే వాటిని అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా చెప్పలేము. ఇది ఒక పరిస్థితి. ఇది వ్యక్తులు, సమాజము, తమ మానవత్వము, సమానత అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయంగా మిగిలిపోతున్నది. సమాజం, చట్టం, ప్రభుత్వం ఏం చేయాలి? పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు బెడ్రూమ్లో రాగలరా? దీనికి పరిష్కారం చట్టాల్లో, కోర్టులో ఉంటుందా అంటే చెప్పలేము, ఉండదని అనిపిస్తుంది నాకు. సమాజంలో మార్పు రావాల్సిందే. అది ఆ పాయింట్ ని క్రైమ్ సీన్ అనే కథ చాలా చాలా బాగా ప్రజెంట్ చేస్తుంది.
కనీసం అక్కడ మీకు ఆ అమెరికాలోను ఆ దేశాల్లో రేప్ కిట్ అనేదన్నా ఉంది. ఆ మెడికల్ కిట్, ఆనాటి పరిస్థితి, ఆమె ఆ వ్యక్తి పరిస్థితిని డాక్యుమెంట్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. ఇండియాలో అది లేదు. అది ఇట్స్ వెరీ వెరీ సీరియస్ క్వశ్చన్. ఇండియాలో ఆ సిస్టమే లేదు. అంటే ఇఫ్ షీ డజంట్ కంప్లైన్ ఇమీడియట్లీ దేర్ ఇస్ నో మెడికల్ ఎగ్జామినేషన్. అక్కడనేమో కంప్లైంట్ చేయకపోయినా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి డాక్యుమెంట్ చేసే అవకాశం ఉంది. కనీసం ఆమె ఇవాళ కాకపోతే రేపు కంప్లైంట్ చేయడానికైనా ఆ సాక్ష్యం ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయకపోతే సాక్ష్యమే ఉండకపోగా ఒక ఫాల్స్ కేసు పెట్టారన్న అపనింద వ్యక్తి మీద వచ్చే ప్రమాదం కూడా ఇక్కడ ఉంది. ఇది వ్యవస్థ యొక్క ప్రతిస్పందన. ఇక రేప్ కి రెండు ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో కూడా సమాజంలో వ్యవస్థలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక కేసులో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయిని ముగ్గురు పోలీసులు అత్యాచారం చేస్తే కింది కోర్టులో కన్విక్ట్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకు పోతుంది కేసు. సుప్రీంకోర్టులో వాడు అంటాడు, సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలు అంటారు, 1979-80 కేసు ఇది, 82లో జడ్జిమెంట్ వచ్చింది. అతను అంటాడు, పోలీస్ స్టేషన్ లో ఆ కార్యక్రమం జరుగుతుంటే ఆమె కనీసం నోరెత్తలేదు కనుక అది అజ్యూమ్డ్ కాన్సెంట్ గా వాడు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు. అజంప్షన్ ఆఫ్ కాన్సెంట్ ఒక భయంకరమైన కాన్సెప్ట్ అది. అంటే సైలెంట్ నాన్ రెసిస్టెన్స్, సైలెంట్ సఫరింగ్ ఈజ్ ట్రీటెడ్ అస్ కాన్సెంట్. అది ఒక దారుణమైన దాన్ని ఏమంటారు ఇంటర్ప్రిటేషన్. దాన్ని క్వశ్చన్ చేస్తూ 5 లా ప్రొఫెసర్లు ఉత్తరం రాస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. ఉపేంద్ర బక్షి అని మా గురుగారు ఆయన ఇంకో 4 ప్రొఫెసర్లు రాస్తారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ నాన్ సెన్స్ ఇట్ ఈస్, హౌ డు యూ ప్రెస్యూమ్ కాన్సెంట్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్. She might have feared, she might have seriously apprehended the resistance or the violence. How can you say that it is consent అని అడిగితే మీ యొక్క అవగాహన దృక్పథం మారాలి అని లెటర్ రాస్తే దేశవ్యాప్తంగా ఆ తర్వాత ఉద్యమాలు జరిగితే రేప్ లాగా మారింది. మారి ఇన్యాక్టివ్ గా ఉన్నప్పటికీ దాన్ని కాన్సెంట్ గా అజ్యూమ్ చేయడానికి వీల్లేదు అనే ఒక కొత్త కాన్సెప్ట్ 1980s లో వచ్చింది. కానీ అది కూడా సరిపోదు. ఈ నిర్భయ ఇవన్నీ కేసులు చూసిన తర్వాత అసలు వ్యవస్థ యొక్క రెస్పాన్స్, ఈ అత్యాచారాలకు సంబంధించిన వ్యవస్థ రెస్పాన్స్ విచిత్రంగా తయారైపోయింది. ఇంకొకటి, నేను కమిషనర్ గా ఇన్ఫర్మేషన్ కమిషన్ గా ఉన్నప్పుడు 2 finger టెస్ట్ అనే ఒక భయంకరమైన టెస్ట్, ఇట్స్ అనదర్ రేప్ అనమాట ఉమెన్. ఈ 2 finger టెస్ట్ ఎందుకు ఇంకా మీరు అమలు చేస్తున్నారని ఒకరు అడిగారు. అడిగితే అది మేము చెప్పము, అది గవర్నమెంట్ రెఫ్యూజ్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ డిపార్ట్మెంట్. We lost you, sir. మీ మాట కట్ అయిపోయింది శ్రీధర్ గారు. అంచేత మనం ముందుకు వెళ్ళడం నయమండి. మళ్ళీ శ్రీధర్ గారు ఒకవేళ మాట్లాడుతుంటే వస్తే అప్పుడు మనం వినొచ్చు. దెన్ విల్ గో ఫార్వర్డ్. హలో ఏమండి, నన్ను మొదలు పెట్టమంటారా? మీరు మాట్లాడండి కల్పన గారు. ఓకే, సభకు నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ వాళ్ళకి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమ కూర్చి వక్తలందరినీ ఏర్పాటు చేసుకుని వాళ్ళ పుస్తకాలు పంపించి చాలా శ్రమ తీసుకున్నారు. దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు, అలాగే రుక్మిణి గారు ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం ఇవాళ అందిస్తూ, ఇంతకు ముందు కూడా ఈ ఫ్లైయర్ తయారు చేయడం దగ్గర నుంచి మొత్తం కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమం కోసం చాలా గత 2-3 వారాలుగా దీనికోసం చాలా కృషి చేశారు. నాకు తెలుసు ఆ విషయం అంతా. సో దేవరకొండ సుబ్రహ్మణ్యం గారికి, రుక్మిణి గారికి, సుప్రియ గారికి, వాళ్ళ అమ్మాయి మనస్వికి అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదట ప్రారంభించిన సౌజన్య గారికి, ఎంతో సౌజన్యంతో మాట్లాడారు, ఆమెకి కృతజ్ఞతలు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాడభూషి శ్రీధర్ గారికి, మా స్నేహితులు, తోటి జర్నలిస్టు, రైటరు, కవి కృష్ణుడికి, రైటర్స్
శాంతిశ్రీ బెనర్జీ గారికి, సంపత్ గారికి, అలాగే మాట్లాడిన పద్మ మీనాక్షి గారికి, ఇక్కడికి రాలేకపోయినా తమ ప్రసంగ వ్యాసాన్ని పద్మా సత్యరాజ్ గారి చేత చదివించినటువంటి వెంకటేశ్వరన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ధన్యవాదాల కార్యక్రమం అయిపోతే నేను స్వేచ్ఛగా మాట్లాడొచ్చు కాబట్టి ఫస్ట్ అది ముగించాను. ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే నా పుస్తకం 5వ గోడ వచ్చి దాదాపు నెలన్నర అవుతుంది అంతే. ఇది 4వ మీటింగ్, జూమ్ మీటింగ్ కాబట్టి అంటే దాదాపుగా 2 వారాలకు ఒక మీటింగ్ చొప్పున జరిగింది. అది చాలా శుభ పరిణామం అనుకుంటాను. చాలా మందికి దక్కదు ఇలాంటి అదృష్టం. పుస్తకం అట్లాగా రీచ్ అవడం అందరికీ నాకు చాలా సంతోషం కలిగించింది. ఇప్పుడు మాడభూషి శ్రీధర్ గారు మాట్లాడుతున్న దాన్ని నేను కొనసాగిస్తాను. అంటే ఈ పుస్తకంలో ఉన్న కథలు ఏం మాట్లాడాయి, చదివిన వాళ్ళు, చదవాల్సిన వాళ్ళు అందరికీ బేసిక్ గా కొంచెం తెలుసు కాబట్టి రాయని విషయాల గురించి, సమాజం గురించి 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరందరూ మాట్లాడిన దాని నుంచి వాటికి కొనసాగింపుగా మాట్లాడతాను. జస్టిస్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ ఇండియాలో ఉన్న దాన్ని ఎంత చెప్పినా తక్కువేనండి, చాలా తక్కువ. నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు కూడా నేను చూసి ఒక్కొక్క కామెంట్ కి, జడ్జెస్ చేసే కామెంట్స్ కి, అది స్త్రీల వస్త్రధారణ గురించి అయినా, లేకపోతే డివోర్స్ గురించి అయినా, లేకపోతే కస్టడీ విషయంలోనైనా కొంతమంది జడ్జెస్ ఇప్పుడు కొంత మారుతోంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా అసలు భారత న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఈ 2 ఇప్పటికి కూడా మారలేదు. సో ఆ 2 కూడా సమాజంలో ఒక భాగం. వీటితో పాటు ప్రెస్ అంటే పత్రికలు, ఇవి పెట్టుబడిదారి వ్యవస్థలకు పుత్రికలుగా మారిపోయాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సింది, కానీ సమయం వల్ల నేను కుదించి మాట్లాడుతున్నాను. 2 విషయాలు మనకి సమాజం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి. ఒకటి, పద్మ మీనాక్షి చెప్పినట్టు తను సునీత రేణు దేశాయ్ 2వ పెళ్లి గురించి మాట్లాడింది. నేను సమంత వ్యవహారం గురించి చెప్తాను అంటే ఇన్ ద సెన్స్, సమంత విడిపోతున్నాను అని చెప్పినప్పుడు జనాలందరూ కూడా ఎందుకు విడిపోవాలి, మా దృష్టిలో మీరిద్దరు మ్యారీడ్ కపుల్, మీరిద్దరు ఉండాలి అంటే ఎవరు అతన్ని అడగలేదు. ఆ అమ్మాయిని అంటే పెళ్లిని నిలబెట్టాల్సిన బాధ్యత మళ్ళా సమంత మీదనే పెడుతూ సమంతాన్ని ఎక్కువ ప్రశ్నించారు. అది అభిమానం కింద చూడడం అనేది నేను అనుకోను. పైగా వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి అలా మాట్లాడారు అని అనుకోవడం కాదు, కానీ మామూలు స్త్రీకి కూడా ఎందుకు నువ్వు పెళ్లి నుంచి విడిపోతున్నావు, లేకపోతే ఎందుకు నువ్వు డైవోర్స్ ఇస్తున్నావు, నువ్వెందుకు రాజీ పడలేవు అంటే ఆ పెళ్లిని నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పటికి కూడా అది సమంతకైనా, సునీతకైనా, రేణు దేశాయ్కైనా, లేకపోతే ఒక మామూలు స్త్రీకైనా సరే ఆ బాధ్యత ఎక్కువగా ఆమె మీద మోపుతారు. అందువల్ల వాళ్ళు కుటుంబంలో అంటే మొగుళ్ళు చంపేసినా కూడా భరిస్తున్నారు, కానీ దాన్ని దాటి బయటికి రావట్లా. ఇదివరకటి మీద ఇప్పుడు పరిస్థితి చాలా మారింది, డైవోర్స్ రేట్ పెరిగింది. అది గొప్పగా చెప్పట్లేదు నేను, కానీ అట్లీస్ట్ విమెన్ బయటకు వస్తున్నారు అని చెప్తున్నాను. అలాగే మగవాళ్ళు కూడా ఆ మ్యారేజ్ సరిగ్గా వర్కౌట్ కానప్పుడు హ్యాపీగా బయటికి రావచ్చు. అదేం పెద్ద నేరం కాదు, లేకపోతే పిల్లల పెంపకానికి అదేం అడ్డం కాదు అని. 2వ విషయం నేను మాట్లాడాలనుకుంది, చాలా రీసెంట్ గా 1 వారం క్రితమో 2 వారాల క్రితమో ఒక న్యూస్ ఐటమ్, పేపర్ తెరిస్తే తెలుగు పేపర్లు ఏవైనా సరే మనం ఇంకా ఆ రోజంతా ఇంక మనం నిద్రపోలేమన్నమాట, అలా ఉంటుంది. అంటే ఒక చిన్న వార్త అనమాట, చాలా మామూలు వార్త, కానీ ఆ క్రైమ్ వార్తలు అంటే ఎట్లా రాస్తామో అన్నది. నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు ఆంధ్రభూమిలో నన్ను బాగా కదిలించిన విషయం ఈ కసాయి తల్లి అనే మాట. అంటే కుప్పతొట్టులో పిల్ల దొరకగానే, పసిబిడ్డ ఎవరైనా దొరకగానే ఆ నెపం అంతా తల్లి మీద వేస్తారనమాట. అంటే అసలు ఎంత కసాయి తల్లి, పుట్టిన బిడ్డను అలా కుప్పతొట్టులో పడేసింది, అసలు కామంతో కళ్ళు మూసుకుపోయి పిల్లల్ని కానీ ఇలా పడేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యానాలు పత్రికల్లో వస్తాయన్నమాట. అంటే ఎవరో స్ట్రింగర్ ఏదో రాసేస్తాడు ఆవేశం కొద్దీ, అది ఎవరు చూసుకోకపోతే అది అట్లా పత్రికల్లో వెళ్తుంది. ఆ పత్రికల్లో వార్తలు చదివిన రీడర్స్ ఎవరైతే దానికే అప్రోచ్ అవుతారు, అంటే వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారు అనమాట ఆ రకమైన ఆలోచన ధోరణి. అంటే
అసలు ఆ అమ్మాయి ఎందుకు పడేయాల్సి వచ్చింది? ఏ తల్లైనా తన బిడ్డను ఎందుకు పడేయాల్సి వస్తుంది? అది అవాంఛిత గర్భం అయి ఉంటుంది, లేదా ఆ పిల్లని పెంచుకునే శక్తి లేకుండా ఉండొచ్చు పావర్టీతో. అని ఎవరి మీదైనా ఒకళ్ళ మీద రేప్ జరిగింది అనుకోండి, వాళ్ళకి రేప్ వల్ల ఒక్కసారే జరుగుతుంది, కానీ వాళ్ళకి గర్భం వస్తే ఆ బిడ్డని కానీ పెంచుకుని దాని గురించి చెప్పాల్సిన అవసరం, ఈ బిడ్డ ఎలా పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది, ఆ పేరెంట్ ఎవరు అనేది, మగవాడు ఎవరు, తండ్రి ఎవరు అని చెప్పే అవకాశం లేనప్పుడు ఆ బిడ్డను వదిలించుకుంటారు. ఇప్పుడు సుప్రియ ఒక ప్రశ్న రైజ్ చేసింది, అంటే సింగిల్ మదర్ గా ఉంటూ తన ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటే దాని చుట్టూ తన సింగిల్ మదర్ అని చెప్పాలి, తను అడాప్ట్ చేసుకుందని చెప్పాలి. అంటే ఒక స్త్రీకి ఒక బిడ్డ ఉంటే తను కన్నదా, ఎఫ్ఐఆర్ తో కన్నదా, పెళ్లి ద్వారా కన్నదా, ఇన్ని ప్రశ్నలు అన్నమాట. అంతేగాని అసలు అంటే స్త్రీత్వము అనేది లేకపోతే మాతృత్వం అనేది కేవలం గర్భధారణతో జరిగేది కాదు. అదొక భావన, అదొక అంటే పిల్లని కలని వాళ్ళు కూడా మంచి తల్లులు అయి ఉండొచ్చు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ అంటే కనలేని వాళ్ళు గొడ్రాళ్ళు అనే మాటే చాలా తప్పన్నమాట. కాబట్టి సమాజంలో మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని కథలు రాసినా, ఈ రకమైన మన ఆలోచన కనుక మారనప్పుడు ఇవన్నీ ఇంకా పాత సమస్యలానే ఉంటాయి. మా అమ్మ ఎదుర్కొంది, మా అమ్మమ్మ ఎదుర్కొంది, ఇంకో ఎన్నో తరాల క్రితం ఎదుర్కొన్నారు. పెద్ద తేడా కనిపించట్లేదు. మహా అయితే మన దుస్తులు మారాయి, మనం వాడుతున్న ఫోన్లు మారాయి, లేకపోతే ఇలా జూమ్ మీటింగ్స్, నేను అమెరికాలో ఉన్నాను, మీరు ఢిల్లీలో ఉన్నారు, ఇండియాలో ఉన్నా సరే మనం ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం. టెక్నాలజీ చాలా మారింది, కానీ మన ఆలోచన ధోరణులు మారాయా, మన సమాజాలు మారాయా అంటే మనం కొంచెం నిరాశగానే మాట్లాడుకోవాల్సిన వస్తుంది. సో ఈ రెండు విషయాలు ఇంకా అసలు నేను చెప్పదలుచుకున్న వార్త ఏంటంటే, నేను కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. టైలర్ భార్య, ఆ న్యూస్ ఐటమ్ ఏంటంటే, ఆ అమ్మాయికి భర్త టైలరు, ఆ అమ్మాయి ఏదో జాకెట్ కుట్టమని అడిగిందంట. అతను జాకెట్ కుట్టాడు, ఆ అమ్మాయికి నచ్చలేదు. ఆ అమ్మాయి నాకు ఈ జాకెట్ నచ్చలేదు, నువ్వు మంచి జాకెట్ కుట్టు నాకు అందంట. అంటే అతను కొంచెం విసుక్కొని, నేను ఇలాగే కుట్టాను, నీకు కావాలంటే వేసుకో, లేకపోతే నువ్వే కుట్టుకో అని చెప్పేసి ఏదో అతను అమ్మాల్సిన బట్టలో ఏదో తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఉరేసుకొని చచ్చిపోయింది. ఇది న్యూస్ ఐటమ్ అండి. ఆంధ్రజ్యోతిలో చదివినట్టున్నాను, ఆంధ్రజ్యోతిలో సాక్ష్యం పత్రిక ఏదైనా కానివ్వండి. సో ఒక వారం 10 రోజుల క్రితం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు కనిపిస్తుంది. ఆ వార్తని వార్తలాగా ప్రజెంట్ చేయాలి, కానీ వాళ్ళు ఏం రాశారంటే, ఒక భార్య పిచ్చి కోపంతో ఆత్మహత్య చేసుకుందంట. అంటే ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి అంత కోపం, అంటే ఒక జాకెట్ కుట్టడం విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది, ఆ అమ్మాయి 2 ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది. కానీ దానికి ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, ఆ అమ్మాయి పిచ్చి కోపంతో ఆత్మహత్య చేసుకుందంట. ఆ పిచ్చి కోపం అనే మాట అంటే ఆ అమ్మాయికి మానసికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఏమైనా యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ ఈ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని మనం అసలు వాటిని ఇష్యూల కిందే, సమస్యల కిందే పరిగణించకుండా వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవాల్సినవి. ఈ అవగాహన అనేది మనకి సమాజంలో పెరగకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అది భర్త కానివ్వండి, ఏదో భర్తను పొడి చేసిన భార్య, భార్యను పొడి చేసిన భర్త, ఇలాంటివి న్యూస్ ఐటమ్స్ గా రాయకుండా వాటికి వ్యాఖ్యానం ఎప్పుడైతే పత్రికల్లో యాడ్ చేస్తారో అది చదివే రీడర్ కి ఆ అభిప్రాయమే ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి పిచ్చి కోపం అని, ఆడవాళ్ళు మెంటల్ గా క్రేజీగా బిహేవ్ చేస్తారని, ఇవన్నీ కూడా వీటికి చుట్టూ హార్మోన్స్, వీటికి చుట్టూ పిఎంఎస్, వీటికి చుట్టూ చాలా విషయాలు మాట్లాడతారనమాట. అంటే ఇవన్నీ అక్కడ చెప్పరు, కానీ దాని చుట్టూ మనకు ఆల్రెడీ కొన్ని విషయాల మీద ఒక అభిప్రాయం ఉంటుంది, దానికి ఎవరికి వాళ్ళు యాడ్ చేసుకుంటారు అనమాట. అది అలా 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 పాకిపోతుంది, ఒక కంటేజియస్ వైరస్ లాంటిది అనమాట. కాబట్టి పత్రికల్లో భాష మారాలి అని నేను 20 ఏళ్ల క్రితం నుంచి, నేను అక్కడ జర్నలిస్ట్ గా పనిచేసినప్పటి నుంచి, మేము విమెన్ జర్నలిస్టులు అందరం కూడా మేము చాలా ట్రై చేసాం. ఇలాంటి భాష, అంటే స్త్రీలకు సంబంధించి భాష మారాలి, అభిప్రాయాలు కాదు. న్యూస్ అనేది, న్యూస్ మీద పెద్ద పెద్ద విషయాల మీద ఎడిటోరియల్స్ వస్తాయి. మామూలు న్యూస్ ఐటమ్, క్రైమ్ న్యూస్లకి స్ట్రింగర్ తన సొంత అభిప్రాయాలు రాయకూడదు, డెస్క్ లో ఎవరైనా ఉన్నా ఇది అవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు మన దృష్టి అంతా కూడా ఇప్పుడు పుష్ప సినిమాలో సమంత యాక్ట్ చేసిన పాట మీద, లేకపోతే ఇదే అనమాట మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు, సమంత డైవోర్స్, లేకపోతే పుష్ప సినిమాలో పాటలు, వీటికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనము మామూలు ముఖ్యమైన విషయాలకి ఇవ్వట్లేదు. సో ఈ రెండు విషయాలు నేను పాయింట్అవుట్ చేయాలనుకున్నాను. సో ఇలాంటివి ఎన్ని కథలు రాసినా, ఎంత చెప్పినా సరే, ఎవరికి వాళ్ళు మారాలి అని అనుకుంటూ ఆ కృషి చేయకపోతే, తమ ఆలోచనల్లోని
ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే సమాజంలో పెద్ద మార్పు రాదు. అది అమెరికా అయినా సరే, ఇండియా అయినా సరే. ఇక కృష్ణుడు చాలా చక్కగా ఈ కథల ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మాడభూష్ శ్రీధర్ గారు కథల ప్రాముఖ్యతను వివరించారు. శాంతిశ్రీ గారు చాలా బాగా మాట్లాడారు. అలాగే ఆవిడ ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పాలి కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మీ అభ్యంతరం నేను విన్నానండి. ఒకళ్ళిద్దరు కూడా నాకు చెప్పారు మీరు చాలా ఇంగ్లీష్ పదాలు వాడతారు అని. కానీ పద్మ మీనాక్షి దానికి సమాధానం ఇచ్చారు, నేను మరి అంత అర్థం కాని మాటలు వాడలేదు అని. అంటే ఒకటేమో కొంచెం న్యాచురల్ గా ఉంటుంది, రెండు ఏంటంటే తను చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా మనం కరెంట్ అంటే మనతో పాటు ఇప్పుడు మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే తెలుగు భాషను ఎవరు చదవట్లేదు, తెలుగులో ఎవరు రాయట్లేదు అంటున్నారు. మనం యువతరాన్ని తర్వాత ఇంకో తరాన్ని మనం సాహిత్యంలో ఉంచుకోవాలి అంటే మనం ఇప్పుడు చూడండి 5 శాజరాకుల తర్వాత కథ యూత్ కి బాగా అట్రాక్ట్ అవుతుంది తెలియకుండానే. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అంటే ఆ న్యూ ఆర్లిన్స్ గురించి కానీ లేకపోతే ఆ డ్రింక్ గురించి కానీ ఏదైనా సరే, అంటే అలా రాయాలి అని కాదు నా ఉద్దేశము, కానీ ఈస్ట్రోజన్ పిల్లు ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ అందుతుంది. అట్లా ఒక్కొక్క కథ కొంతమందికి ఎక్కువ రీచ్ అవుట్ అవుతుంది. ఆ కథని అంతకన్నా సింప్లిఫై చేసి రాయడం కష్టం అన్నమాట. ఎందుకంటే ఆ న్యూ ఆర్లిన్స్ నగరం గురించి వివరించడానికి పదాలు కానీ లేకపోతే అక్కడ పేర్లు కానీ అలాగే ఆ శాజరాక్ డ్రింక్ కి సంబంధించిన వీటిని కానీ అంతకన్నా సింప్లిఫై చేయడం సాధ్యం కాదనమాట. కానీ కొన్ని చోట్ల కొన్ని కథల్లో ఇతర కథల్లో డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో కాకుండా వాటిని తెలుగులో రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లోనే రాయడం, ఇలాంటిది ఇంకా కొంచెం ఇక్కడ కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి మా అమెరికన్ తెలుగు రైటర్స్ కి. అంటే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ డైలాగ్ ఉందనుకోండి, అది ఇంగ్లీష్ లో రాయాలా, ఆ ఇంగ్లీష్ ని తెలుగులో రాయాలా, లేకపోతే అసలు తెలుగులో రాయాలా అన్నది. సో ఎవరికి వాళ్ళు సొంతంగా ఇది చేస్తున్నారు. నేను ఆ విషయం కొంచెం గుర్తుపెట్టుకుంటాను. మీరు సద్విమర్శ చేశారు, థ్యాంక్ యూ. పద్మ మీనాక్షి గారు మీరు చక్కగా మాట్లాడారు. మీరు చెప్పినటువంటి ఆ సునీత రేణు దేశాయి విషయంకి నేను కంటిన్యూషన్ ఇచ్చాను. తర్వాత మీరు ఎండమామూల కథ గురించి అడిగారు, మంచి ప్రశ్న. కానీ దానికి కూడా నేను చెప్తున్నాను, దాని మూలాలు కూడా ఇండియాలోనే ఉన్నాయి. నేను 2002లో వెనక్కి వచ్చేటప్పుడు కూడా కనీసం అంటే ఈ విషయం శ్రీధర్ గారికి బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆయన కేసెస్ అవి ఫాలో అవుతూ ఉంటారు కదా. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక లాయరు, ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైవాహిక జీవితంలో వచ్చిన ఘర్షణలకి తట్టుకోలేక. నేను 2000లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంటంటే మనం చదివే చదువు అవి మనకి అవగాహనని, ఆలోచనని, నిబ్బరాన్ని, గుండె నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయా ఇవ్వట్లేదా అంటే మన భారతీయ సమాజంలో అది కొంచెం తక్కువగా ఉందని చెప్పచ్చు. తర్వాత ఇది ఎండమావుల్లో జరిగింది, నిజంగా జరిగిన సంఘటన. అందువల్లనే నేను ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయి బయటపడింది. కానీ నేను కథలో ఆ అమ్మాయి చనిపోయినట్టు రాశాను. ఎందుకు రాశాను అంటే దాని తీవ్రత అర్థం కావడానికి. అలాగే మనం మారాము అనుకుంటాం, కానీ మీరు చెప్పినట్టు స్పష్టంగా ఆ కథలో ఆ అమ్మాయి అతనితో ఉండడం కోసం అమెరికాకి రావడం అంటే, అమెరికన్ లాగా బతకడం అంటే సహజీవనం చేయడము, లేకపోతే డ్రింక్ చేయడము, లేకపోతే రిలేషన్షిప్స్, ప్యారలల్ రిలేషన్షిప్స్, మల్టిపుల్ రిలేషన్షిప్స్, వీటిల్లో ఉండడం అనేది అమెరికన్ సొసైటీ కాదు. అలాగా మనము బలవంతాన మనకి అవసరం లేనివి, మనకి వాటి మీద పూర్తి అవగాహన లేకుండా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కొన్ని పద్ధతుల్ని మనం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఆ బ్యాలెన్స్ లేదు. ఆ అమ్మాయికి నిజానికి చాలా ఇండివిజువాలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి అన్ని అతని కోసం చేసింది, తన కోసం ఏం చేయలేదు. అందువల్ల ఆ అమ్మాయికి ఆబ్వియస్ గా ఆ అమ్మాయి సింగిల్ మదర్ గా ఉండడానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడి తన పిల్లని పెంచుకునేటువంటి స్వేచ్ఛ అమెరికన్ సమాజం ఇచ్చింది. ఇక్కడ ఎవరు సింగిల్ మదర్స్ గురించి క్వశ్చన్స్ ఏం వేయరు. అయినా కూడా ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి అవగాహన ఇంకా కొంచెం తక్కువగా ఉందన్నమాట. అందువల్ల నేను ఆ కథని అలాగే రాయాల్సి వచ్చింది. సో వెంకటేశ్వరన్ గారు ఇక్కడికి రాకపోయినా కూడా తన అభిప్రాయం
అభిప్రాయాలు చెప్పారు. పద్మ సత్యరాజ్ గారు మీరు చక్కగా చదివారు. ఒక చిన్న సలహా అండి, మీరు ఎప్పుడు ఈసారి నుంచి ఎవరికి నేను సాధారణ గృహిణి అని చెప్పకండి. ఆ గృహిణి అనేది చాలా పెద్ద ఉద్యోగం, అది థ్యాంక్లెస్ జాబ్ అన్నమాట. అలాగే జీతం కూడా రాదు. కాబట్టి మీరు నేను హోమ్ మేకర్ అని గర్వంగా చెప్పుకోండి. అదేం చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద సాక్రిఫైస్ అన్నమాట. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంత పని చేస్తారో ఇంట్లో ఉన్న వాళ్ళు అంత ఎక్కువ పని చేస్తారు. మీరందరూ కూడా నాకు సంపత్ గారు నేను చెప్పలేని విషయాన్ని, అంటే నేను కొంచెం ఎంబరాసింగ్ గా ఉంటుంది కదా, నా పుస్తకాలు కొనుక్కోండి లేకపోతే నా పుస్తకాలు నేను అమ్ముకుంటానండి అని చెప్పడం. అలాంటిది ఆయన కథల్ని చక్కగా విశ్లేషించడమే కాకుండా ఒక మంచి సూచన చేశారు. అది ఎన్జిఓస్ కి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడము, తర్వాత పుస్తకాలు కొని అందరికి పంచడం గురించి లైబ్రరీకి ఇచ్చారు. అది చాలా అవసరం. నాకైతే అసలు సొంతంగా నేనే ఒక 250 కాపీలు వేసి విమెన్ ఆర్గనైజేషన్స్ లోను, తర్వాత ఈ ట్రైన్స్ ఉంటాయి కదండి, ఆ ట్రైన్స్ లో ఖాళీగా ప్రతి ట్రైన్ లోను ప్రతి బస్సులోను పుస్తకాలు, నా ఒక్కదాని పుస్తకం అని కాదు, అసలు కొన్ని మంచి పుస్తకాలు అక్కడ పెడితే వెళ్లే వాళ్ళు అక్కడ చదువుకొని మళ్ళీ ఆ కాపీ అక్కడే వదిలేస్తారు. అలాంటి చాలా వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆబ్వియస్ గా ఇండియాలో అవన్నీ సాధ్యం కావు. మనం ఇక్కడ నుంచి ఎన్ని ఆలోచనలు అయినా చేయొచ్చు, కానీ అక్కడ అమలులోకి వచ్చేటప్పటికి అది వర్కౌట్ కాదు. ప్లస్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కూడా కొంచెం ఇది ఉంది. కాపీలు బాగానే పోతున్నాయి, కానీ ఇదేనండి, మనం 1000 కాపీలు కూడా మనం వేసుకోలేని స్థితిలో రైటర్స్ ఉన్నారు. అమ్మకాలు ఇవన్నీ అసలు అదంతా వేరే టాపిక్. కాకపోతే నేను నా ప్రధాన ఉద్దేశం నేను అనుకున్నవి నేను రాయాలనుకోవడము, నేను రాయడము, ఆ పని చేశాను. ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ మరో కథల పుస్తకంతో మేము ముందుకి రాగలను అనే అనుకుంటున్నాను. సోమలత గారు, వెంకటలక్ష్మి గారు, మీరందరూ కూడా మీరు ఇచ్చిన ఆశీస్సులు నాకు కొండంత ధైర్యాన్ని కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అన్ని విషయాలు మాట్లాడాలనే అనుకుంటున్నాను. ఏదన్నా